సాయిరామ్. ఎం జగదీశ్వరి గారు. సాయిరామ్. 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 ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. ముందుగా నా తల్లిదండ్రులకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా భగవానికి నాకు అవకాశం ఇచ్చిన భగవానికి హృదయపూర్వక ప్రేమపూర్వక పాదాభివందనములు. అలాగే మా గురువు గారు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన మల్లెల లక్ష్మీనారాయణ గారికి, అమ్మ వరలక్ష్మి గారికి నా ప్రేమపూర్వక హృదయపూర్వక పాదాభివందనములు. అలాగే మన ఏఎస్బి గ్రూప్ సభ్యులందరికీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాల్గొన్న గ్రూప్ సభ్యులందరికీ నా ప్రేమపూర్వక హృదయపూర్వక నమస్కారం. సాయిరామ్. నిన్న మనం మాస్టర్ గారు చదివింది చక్రవర్తి గారి గురించి చెప్పారండి. చక్రవర్తి గారు అది మనకి అందరికి ఆదర్శకులు. విశ్వవిద్యాలయ ఛాన్సలర్, సాక్షాత్తు భగవాన్ సన్నిధిలో ఆయన ఛాన్సలర్ ప్రబోధన చేశారు. శ్రీ చక్రవర్తి గారు బాబా గారిచే ఎంపిక చేయబడిన అటువంటి ధన్యుడు. ఒకరోజు సాయంకాలం ఆయన రిజిస్ట్రార్ ఆయన నివాసం నుండి మందిరానికి కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు భజన అయిపోతుంది, స్వామి వెళ్ళిపోతారని మెయిన్ గేట్ దగ్గర చాలా స్పీడ్ గా వచ్చేటప్పటికి ఒక విదేశీ రోడ్డు మీద కారుకి అడ్డం వచ్చారు. ఆయన చక్రవర్తి గారికి సడన్ బ్రేక్ వేయవలసి వచ్చింది. కారు కీచుమని శబ్దం చేసినా సరే అప్పుడు చక్రవర్తి గారు తన చికాకును వ్యక్తపరిచే లోప ఆ విదేశీయుడు చిరునవ్వు నవ్వుతూ, మీరు మీ స్వగృహమునకు రానే వచ్చారు, ఇంకా మీరు కొంచెం నెమ్మదిగా వెళ్ళవచ్చు అని వ్యాఖ్యానించారు. అంటే దీని అంతరార్థం ఏంటంటే, మీరు ఎలాగో స్వామి దగ్గరికి వచ్చారు, నిదానంగా వెళ్ళినా స్వామి ఉంటారు, మన నీకు దర్శనమిస్తారని ఆయన పరోక్షంగా ఆయనకి చెప్పారని తెలియజేశారండి. సరేమండి, ఈరోజు 6వది భగవాన్ ఎంచుకున్న అధ్యాపకులు. స్వామి ఎంతో అదృష్టం ఉంటే గాని మనం స్వామి బాల వికాస్ టీచర్లుగా కానీ మనం అలాగే బాల వికాస్ క్లాసులకు కానీ అటెండ్ అవ్వలేమండి. స్వామి ఎన్నో 1978లో బృందావనంలో కూడా స్వామి అందరికి గురువులకి శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేసి ఆ సమయంలో ఎంతో మన అదృష్టాన్ని గురించి తెలియజేశారండి. దేహ భ్రాంతియులేక మోహమింతియులేక త్యాగశీలురైరి యోగవరులు గురులు నాడు నేడు గురులట్టి వారలే ఉన్న మాట తెలుపుచున్న మాట. సాయిరామండి. ఇప్పుడు ప్రస్తుతం మానవ జాతి యొక్క గౌరవము గాని శక్తి సామర్థ్యములు గాని ఉపాధ్యాయుల గుణశీలములపైనే ఆధారపడి ఉంటవి అని జగద్గురువు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ విద్యావాహినిలో ఉద్ఘాటించారు. భగవాన్ బాబా వారు రూపకల్పన చేసిన నూతన విద్యా విధానము ఘన విజయం సాధించటానికి మొట్టమొదటి కారణము ఆ విద్యా విధానము అమలుకు ప్రారంభము నుండి స్వామి పూర్తిగా సారథ్యం వహించడమే. ఇక రెండవ కారణము అద్వితీయమైన నైపుణ్యముతో తమ విద్యా సంస్థలలో పనిచేయటానికి అర్హత కలిగిన యోగ్యులైన అధ్యాపకులను తామే స్వయంగా ఎంపిక చేయడం, స్వామి చేయడం. అంటే మనం బాల వికాస్ గురువులుగా కూడా ఎంపిక చేయడానికి మనకు ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ఎంపిక అవుతామండి. స్వామి కళాశాలలు హాస్టలుకు ఆధిపత్యం వహించే ప్రతి ఒక్క అధ్యాపకుడు ఆ విధముగా భగవాన్ బాబా వారిచే స్వయంగా ఎంపిక చేయబడిన వారే. వీరందరూ తమ శాఖలకు సంబంధించి విశేష పరిజ్ఞానము మరియు పాండిత్యము గలవారే కాక తమ వ్యక్తిగత జీవితములో ఆధ్యాత్మిక ఆదర్శములను అంకితమైన వారు. వారు
అపర విద్యలను రెండింటినీ మేళవించి అధ్యయనం చేసి తమ జీవితములో ఆచరణాత్మకంగా నిరూపించడానికి కృషి చేస్తున్న ప్రతిభావంతులైన విద్యార్థులు. భగవాన్ బాబా వారు ఒక సందర్భములో నిజమైన విద్యార్థి ఎవరు అనే ప్రశ్నకు ఉపాధ్యాయుడేనని సమాధానం తెలుపుతూ ఉపాధ్యాయులు నన్ను చూసి నా విద్యలు నేర్చుకోగలిగితే ఆదర్శ విద్యార్థిగా నేను ఉండాలి అనే దీక్షావాక్యము నుండి స్ఫూర్తిని పొందాలి అని వ్రాశారు. ఉపాధ్యాయుడే విద్యార్థిగా ఉండే నేర్చుకోవాలి స్వామి సంస్థలో అని వ్రాశారు. భగవాన్ బాబా వారు స్వయంగా ఎంపిక చేసిన అటువంటి ఆదర్శప్రాయులైన కొందరు అధ్యాపకులను గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుందాము. వారందరూ తమ జీవితాంతము వరకు భక్తి శ్రద్ధలతో అంకిత భావంతో భగవాన్ బాబా వారికి విద్యార్థులుగా ఉండిపోయిన వారే. వాళ్ళు టీచర్ గా వచ్చినా సరే విద్యార్థులుగా ఉండి స్వామి దగ్గర అన్ని నేర్చుకున్న వారే. వారిలో ప్రతి ఒక్కరూ భగవాన్ బాబా వారు నెలకొల్పిన విద్యా సంస్థలలో పనిచేస్తున్న అనేక మంది ఉపాధ్యాయులకు ప్రతినిధుల వంటి వారే. వాళ్ళేమి చిన్న చిన్న పదవుల్లో ఉన్న టీచర్స్ కాదండి. మామూలుగా అధిక విద్యా సంస్థలో పనిచేస్తున్న అనేక మంది ఉపాధ్యాయులు ప్రతినిధులు. ప్రొఫెసర్ సుందర్రావు 1940వ సంవత్సరంలోనే పుట్టపర్తికి చెందిన అద్భుత బాలుని గురించి విన్న 2 దశాబ్దముల తర్వాత అంటే 1960వ సంవత్సరంలో మాత్రమే భగవాన్ బాబా వారిని మొట్టమొదటిసారి దర్శించుకున్నారు. స్వామి గురించి తెలుసుకున్నా కూడా ఆయన దర్శించుకోవడానికి కొంతమంది చాలా టైం పడుతుందండి. ఆయన అనుగ్రహం ఉంటేనే దర్శించుకోగలం. ఆంగ్ల సాహిత్యమును అధ్యయనం చేసిన ప్రతిభావంతుడైన ఈ విద్యార్థి యొక్క ఆధ్యాత్మిక పునాదులు డాక్టర్ అనిబీ సెంట్ యందు మరియు ఆమె స్థాపించిన దివ్య జ్ఞాన సమాజమునందు తాను పెంచుకున్న ప్రేమ ఆరాధనా భావముల వలన పదిలము చేయబడినాయి. ఫలితముగా ఆయన స్వస్థలమైన మంగుళూరు నుండి అక్కడికి 500 కిలోమీటర్ల దూరములోనున్న శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి జన్మస్థలముగా ప్రసిద్ధికెక్కిన మదనపల్లికి మకాం మార్చారు. అక్కడ బీసెంట్ థియోసాఫికల్ కాలేజీలో 1949వ సంవత్సరం వరకు 20 సంవత్సరముల పాటు ఆంగ్ల భాషను సాహిత్యమును బోధించినారు. ముఖ్యముగా ఆయన క్లాసు రూములో ప్రఖ్యాత ఆంగ్ల కవి నాటక రచయిత షేక్స్పియర్ నాటకాలను విద్యార్థులకు బోధిస్తున్నప్పుడు ఆ నాటకాలలోని పాత్రలలో ప్రత్యక్షంగా తాను నటిస్తున్నట్లు చాలా రసవత్తరంగా బోధించేవారు. ఆ కారణంగా విద్యార్థులందరూ ఆయనను ప్రేమగా షేక్స్పియర్ సుందర్రావు అని పిలుచుకునేవారు. పుట్టపర్తి మదనపల్లికి కేవలం 80 కిలోమీటర్ల దూరములోనే ఉన్నది. ఒకసారి ప్రొఫెసర్ సుందర్రావు విద్యార్థులు కొంతమంది పుట్టపర్తికి విహారయాత్రకు వచ్చారు. అక్కడ తమకు కలిగిన అద్భుతమైన అనుభవాన్ని గురించి వాళ్ళు శ్రీ సుందర్రావుకు చాలా ఆసక్తికరంగా నివేదించారు. 14 సంవత్సరాల బాలబాబా అక్కడ చిత్రావతి నది ఒడ్డున ఉన్న ఇసుకలో నుండి చాలా యథాలాపంగా వాళ్ళ కెమెరాకు సరిపడే సరికొత్త ఫిలిం రోల్స్ ను తీసి వారికి ఇచ్చారు. ఈ అద్భుత సంఘటన గురించి విద్యార్థులు ప్రొఫెసర్ సుందర్రావుకు వర్ణించి చెప్పినప్పుడు ఆయన ఆ విషయమునందు అంతగా ఆసక్తి చూపలేదు. బహుశా తన జీవిత సారథి అయిన భగవాన్ బాబా వారిని కలుసుకునే సమయం
ఇంకా రాలేదేమో. 1949వ సంవత్సరంలో ప్రొఫెసర్ సుందర్రావు మదనపల్లి కాలేజీలోని ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పదవి నుండి తన స్వస్థలమైన మంగుళూరుకు దగ్గరలో ఉన్న ఉడిపిలో కొత్తగా నెలకొల్పబడిన మహాత్మా గాంధీ మెమోరియల్ కాలేజీకి ప్రిన్సిపల్ గా పదవి బాధ్యతలు స్వీకరించడానికి బయలుదేరి వచ్చారు. అక్కడ ఆయన గొప్ప క్రమశిక్షణను అమలుపరిచే వ్యక్తిగా, సమర్థుడైన పరిపాలకునిగా పేరు తెచ్చుకున్నారు. వ్యక్తిగతమైన లేక కుటుంబమునకు సంబంధించిన పనులు చక్కబెట్టుకోవడానికి కూడా ఏనాడు ఊరు విడిచి వెళ్ళటానికి తీరిక లేనంతగా ఆయన తన బాధ్యతలకు అంకితమై ఉండేవారు. ఇప్పటికీ కొంతమంది అలాగా బాధ్యతగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవతార పురుషులైన భగవాన్ బాబా వారిని గురించి 1954 సంవత్సరంలో తెలుసుకున్న ఆయన కుమార్తెలు ముగ్గురు తమ తల్లిదండ్రుల అనుమతితో అనేక సార్లు పుట్టపర్తి వెళ్ళి వచ్చారు. తన కుమార్తెలు ముగ్గురు భగవాన్ బాబా వారి దివ్య సన్నిధిలో తాము పొందిన అద్భుతమైన అనుభవాలను చాలా ఆసక్తికరంగా వర్ణించి చెబుతూ ఉంటే విన్నప్పుడు కూడా శ్రీ సుందర్రావుకు పుట్టపర్తికి వెళ్ళాలని కోరిక కలగలేదు. దీనికి కారణం ఆయన తన కాలేజీ పనికి ఎట్టి పరిస్థితులలోనూ ఎటువంటి అవరోధము కలగకూడదని కోరుకోవడమే. ఎట్టకేలకు 1960వ సంవత్సరంలో ఒక రోజున భగవాన్ బాబా వారి నుండి శ్రీ సుందర్రావుకు పిలుపు వచ్చింది. ఆ రోజు భగవాన్ బాబా పుట్టపర్తిలో ఆయన కుమార్తెలను పిలిచి, మీ నాన్న ఇక్కడికి ఎప్పుడు వస్తున్నాడు అని అడిగారు. భగవాన్ బాబా వారి ప్రథమ దర్శనమే శ్రీ సుందర్రావుపై గాఢమైన ప్రభావము చూపింది. భగవాన్ బాబా వారు అత్యంత సహజంగా తమపై కురిపించిన అపారమైన ప్రేమకు శ్రీ సుందర్రావు తన్మయులైనారు. తన అంతరంగములోని అత్యంత సున్నితమైన అనేక అనుభూతులను గురించి పరిపూర్ణమైన జ్ఞానము గల వ్యక్తి వలె బాబా వర్ణించి చెబుతున్నప్పుడు భగవాన్ బాబా వారి సర్వజ్ఞత్వము శ్రీ సుందర్రావుకు ఒక్క క్షణం పాటు లీలా మాత్రంగా గోచరమైంది. దాంతో ఆయనకు ఒళ్ళు పులకరించింది. అంతరంగములోని దివ్యత్వమును అన్వేషించే సాధనలో నిమగ్నుడై ఉన్న ఆ అధ్యాపకుని అన్వేషణ జగద్గురువైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద సన్నిధిలో పరిసమాప్తి చెందింది. అప్పటి నుండి శ్రీ సుందర్రావు తరచూ పుట్టపర్తి వెళ్ళి భగవాన్ బాబా వారి దర్శనం చేసుకుంటూ ఉండేవారు. 1963వ సంవత్సరంలో ఆ విధముగా ఒకసారి శ్రీ సుందర్రావు తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తి వెళ్ళినప్పుడు భగవాన్ బాబా తాను ఉడిపిలో వారి ఇంటికి వస్తానని చెప్పారు. 1964వ సంవత్సరంలో భగవాన్ కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లాలో గల నాలూరుకు వెళ్ళి అక్కడ శ్రీ చిన్నప్ప గౌడ గృహములో కొన్ని రోజుల పాటు మకాం చేశారు. ఉడిపి నాలూరుకు 4 గంటల కారు ప్రయాణం అంత దూరంలో ఉన్నది. ఆ సమయంలో శ్రీ సుందర్రావు చాలా రోజుల నుండి జ్వరముతో బాధపడుతున్నప్పటికీ తన భార్య రమాబాయి మరియు కుమార్తెలతో కలిసి మార్చి 23వ తేదీ ఉదయం నాలూరు వెళ్ళి భగవాన్ బాబా వారిని తమ గృహమునకు వేంచేయమని కోరారు. ఆ రోజు అక్కడ భజన జరుగుతూ ఉండగా అంధుడైన ఒక బాలుని తల్లి తన కుమారుని తీసుకుని భగవాన్ బాబా వారి వద్దకు పరిగెత్తి వెళ్ళి దురదృష్టవంతుడైన తన కుమారునిపై దయచూపుమని ప్రార్థించింది. అప్పుడు భగవాన్
ఈ ఆ బాలుని నేత్రములపై మృదువుగా తాకి అతనికి దృష్టి ప్రసాదించారు. ఈ వార్త దావానలంలా చుట్టుప్రక్కల గ్రామాలలో వ్యాపించింది. దాంతో ప్రతి గంటకు జనం గుంపులు గుంపులుగా అక్కడికి చేరారు. వందల కొలది వికలాంగులు భగవాన్ ఉన్న చోట గుమిగూడారు. సాయంకాలం అయ్యేటప్పటికీ జనసందోహముతో ఆ ప్రదేశమంతా నిండిపోయి ఒకరినొకరు తోసుకోవడం మొదలుపెట్టారు. ఆ అయోమయ పరిస్థితిలో శ్రీ సుందర్రావు కుటుంబ సభ్యులు భగవాన్ బాబా వారిని కలుసుకోలేకపోయారు. ఆ రోజు అర్ధరాత్రి వరకు వారు భగవాన్ దర్శనం కొరకు వేచి ఉండి తరువాత నిరాశతో ఉడిపికి తిరిగి వచ్చేశారు. దర్శనం మనం ఎంత ఆ ఆర్తిగా వెళ్ళినా సరే స్వామి కరుణ లేనిది మనకి దర్శనం దొరకదండి. మరునాడు సాయంత్రం 7 గంటలకు ఎవరో ఉడిపిలో శ్రీ సుందర్రావు ఇంటి తలుపు తట్టారు. ఆయన కుమార్తెలు కిటికీ తెరలో నుండి బయటకు చూచి కాషాయాంబరం ధరించిన ఒక బుట్టతల వ్యక్తి బయట నుంచున్నట్లు గమనించారు. తలుపు తీసి చూసేటప్పటికి సాక్షాత్ తమ ప్రియతమ ప్రభు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ ఇంటి తలుపు దగ్గర నిలబడి ఉండడం వాళ్ళు చూశారు. భగవాన్ బాబా వారు లోపలికి వస్తూ, సుందర్రావు, కేవలం మిమ్మల్ని ఆశీర్వదించడానికే నేనిక్కడికి వచ్చాను. నేనిక్కడ ఒక్క 10 నిమిషాలు మాత్రమే ఉంటాను. మీరు నా గురించి ఎక్కువ శ్రమ తీసుకోవద్దు. నిజానికి నేను నాలూరు నుండి బెంగుళూరు వెళుతూ ఇప్పటికే 16 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాను. అయితే మీ హృదయములో నెలకొని ఉన్న తీవ్రమైన ఆర్తి నన్ను కదిలించి నా ప్రయాణాన్ని వెనుకకు మళ్లించి నన్నెక్కడికి తీసుకొని వచ్చింది అని చెప్పారు. ఆర్తితో ఉంటే ఎప్పుడైనా స్వామి మనకు అలా దర్శనమిస్తాను. అయితే శ్రీ సుందర్రావు భార్య రమాబాయి స్వామి తమ ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలని పట్టుబట్టి ప్రార్థించడం వల్ల భగవాన్ బాబా వారు వారి ఇంట్లో అర్ధరాత్రి వరకు గడిపి ఆ తరువాత మైసూరుకు బయలుదేరారు. తమ ఇల్లు చిన్నది కావడం చేత భగవాన్ బాబా వారికి ఆయన వెంట వచ్చిన అతిథులకు ఒక్క రాత్రి అయినా విశ్రమించే అవకాశం కల్పించలేకపోయినందుకు శ్రీ సుందర్రావు చాలా బాధపడ్డారు. అలా తన ఇంటిని గురించి ఆయన బాధపడటం ఆయన జీవితంలో ఆ ఒక్కసారే. అయితే ఆయన హృదయం మాత్రం విశ్వమంతటికి ప్రభువైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని నిలుపుకోగలిగినంత విశాలమైనది. మనకి బాహ్యంగా ఉన్న ఈ ఇల్లు కన్నా మన విశాలమైన హృదయాన్ని స్వామిని దానిలో మనం ప్రతిష్ఠించుకోవాలని దీనివల్ల తెలుస్తుంది. శ్రీ సుందర్రావు 1964వ సంవత్సరంలో ఉడిపిలోని సుప్రసిద్ధ మహాత్మా గాంధీ మెమోరియల్ కాలేజీ నుండి పదవీ విరమణ చేసి తన భార్య మరియు ఆఖరి కుమార్తె హేమలతతో కలిసి పుట్టపర్తి వచ్చి తమ ప్రియతమ ప్రభువు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో స్థిరముగా ఉండిపోయారు. వృత్తిపరముగా రిటైర్ అయిన శ్రీ సుందర్రావును భగవాన్ రిటైర్ చేసి ప్రశాంతి నిలయములో నూతనముగా ప్రారంభింపబడిన క్యాంటీన్ లో మేనేజర్గా ఆయన సేవలను వినియోగించుకున్నారు. దీనితో పాటు సనాతన సారథి ఇంగ్లీషు మాసపత్రికను నడపడంలో శ్రీ కస్తూరికి సహాయపడమని ఆదేశించారు. సనాతన సారథి అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు శ్రీ సుందర్రావు జీవితానికి సారథ్యం వహించారు. అందరికీ హృదయ సారథి స్వామి అలాగే సుందరరావు గారికి కూడా సారథ్యం వహించారు.
1969 సంవత్సరంలో బెంగుళూరులోని వైట్ ఫీల్డ్ లో గల బృందావనములో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ కాలేజీని ప్రారంభించినప్పుడు భగవాన్ బాబా వారు శ్రీ సుందర్రావుకు ప్రిన్సిపాల్ గా హాస్టల్ వార్డెన్ గా ఆ కాలేజీని నడిపే పవిత్రమైన బాధ్యతను అప్పగించారు. అనుభవజ్ఞుడు, ఆదర్శవాది అయిన శ్రీ సుందర్రావుకు ఆ బాధ్యతలు తన చిరకాల స్వప్నము నిజమైనట్లు అనిపించింది. పవిత్రమైన ఆ బాధ్యత నిర్వహణలో స్వభావరీత్యా అధ్యాపకుడైన శ్రీ సుందర్రావు తన జీవిత సాఫల్యమును పొందారు. ఆయన జీవిత అధ్యాపకుడిగా ఉన్నది ఆయన ఇక్కడ కూడా తన బాధ్యతలు స్వీకరించి మనస్ఫూర్తిగా ఆయన బాధ్యతల్లో చక్కగా జీవితాన్ని సఫలీకృతం చేసుకున్నారంట. 1974 సంవత్సరంలో వేసవిలో శ్రీ సుందర్రావు ముఖమునకు స్వల్పముగా పక్షవాతం వచ్చి డాక్టర్ల సలహాపై పూర్తిగా మంచముపై పరుండి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆశ్రమంలో వారు నివాసముంటున్న గృహము ప్రవేశ ద్వారము వద్దనే ఉన్నది. అందువలన భగవాన్ బాబా వారు ఒక్కసారి తమ నివాసమునకు వచ్చి తన భర్తను ఆశీర్వదించి వెళ్ళవలసినదని శ్రీ సుందర్రావు భార్య స్వామిని చాలా ఆర్తితో ప్రార్థించింది. ఒకరోజు సాయంత్రం భక్తులకు దర్శనమివ్వడం పూర్తి అయిన తరువాత భగవాన్ బాబా వారు శ్రీ సుందర్రావు నివాస గృహం వైపు నడిచి వెళ్ళారు. దారిలో విద్యార్థులు సమర్పించిన పకోడా ప్లేటు నుండి ఒక పకోడాను చేతిలో తీసుకున్నారు. శ్రీ సుందర్రావు గారు ఇంట్లోకి వెళ్ళి ఆ పకోడాను ఆయన కనిపించేటట్లుగా ఎత్తి పట్టుకున్నారు. వెంటనే ఆయన ఆత్రంతో దానిని అందుకునేందుకు చెయ్యి చాచారు. అయితే భగవాన్ బాబా ఆయనను ఆట పట్టించడానికి ఆ పకోడాను తన నోట్లో వేసుకున్నారు. ఆ దృశ్యం చూస్తున్న శ్రీ సుందర్రావు భార్య రమాబాయి సాయిరాం అని ఆశ్చర్యంతో కేకపెట్టింది. శ్రీ సుందర్రావు కూడా కొంచెం కష్టంగా ఉన్న స్వామి పరిహాసానికి నవ్వకుండా ఉండలేకపోయారు. అప్పుడు భగవాన్ బాబా రమాబాయితో, ఇక సుందర్రావు గురించి నీవు చింతించవలసిన పని లేదు, తొందరలోనే ఆయనకు నయమవుతుంది అని చెప్పారు. తరువాత ఆయన ఒక వేడి పకోడాను సృష్టించి శ్రీ సుందర్రావుకిచ్చి తినుమని చెప్పారు. శ్రీ సుందర్రావు కొంచెం సందేహిస్తుండగా స్వామి పరిహాసంగా, నువ్వు తినకపోతే నేనే దానిని తీసుకొని తినేస్తాను అని ఆయనను బెదిరించారు. తరువాత స్వామి శ్రీ సుందర్రావును మరుసటి రోజు ఉదయం మందిరంలో సేవ అనే విషయం గురించి విద్యార్థుల ఎదుట ప్రసంగించమని ఆదేశించారు. చూడండి స్వామి ఎంత మహిమ గల ఆయన. తన అస్వస్థత కారణంగా తాను మాట్లాడలేమోనని శ్రీ సుందర్రావు భయపడ్డారు. కానీ స్వామి ఆజ్ఞను పాటించి తీరవలసిందే కదా. మర్నాడు భగవాన్ బాబా వారి సన్నిధిలో శ్రీ సుందర్రావు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించటం మొదలుపెట్టారు. ప్రారంభంలో ఆయన గొంతు కొంచెం తడబడిన క్రమముగా మాట్లాడుతుండగా స్వామి యొక్క అద్భుత లీల ప్రస్ఫుటమైంది. ఇన్నాళ్ళు పక్షవాతం కారణంగా ముఖంపై ఏర్పడిన వికారము మటుమాయమై ఆయన ముఖము పూర్తిగా మామూలుగా తయారైంది. కొద్ది నిమిషాల తర్వాత
ఆయన చాలా స్పష్టంగా మాట్లాడగలిగారు. సభలో కూర్చున్న విద్యార్థులు మరియు ప్రేక్షకులకు ప్రత్యక్షంగా వాళ్ళ కళ్ళ ఎదుటే జరిగిన స్వామి లీలను గురించి చెబుతూ శ్రీ సుందర్రావు స్వామిని చూపించి, ఆయన సంకల్పం వల్లనే నేను ఈ రోజు ఈ విధముగా మామూలుగా మాట్లాడగలుగుతున్నాను అని చెప్పారు. ఆ సమయంలో సర్వజ్ఞులైన భగవాన్ బాబా వారి సుందర ముఖార విందముపై ఒక్క క్షణం పాటు పసిపిల్లవాని అమాయకత్వం లీలా మాత్రముగా గోచరించి మాయమైంది. జగన్నాటక సూత్రధారి ఏమి తెలియనట్లుగా నటించాలని. బృందావనములో స్వామి భక్తులకు దర్శనము ఇవ్వటానికి మందిరము నుండి బయటకు వచ్చి భక్తుల వరుసల మధ్య తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన వెంట నడిచే అరుదైన భాగ్యము శ్రీ సుందర్రావుకు లభించింది. ఆ విధముగా ఆ ఇసుక తిన్నెలలో తన ప్రభువైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అడుగు జాడలలో ఆయనను అనుసరిస్తూ నడిచి వెళ్ళడం నిగూఢమైన ఆ కవి హృదయానికి ఒక అపూర్వమైన మహత్తర అనుభవం. అద్భుతమైన ఈ అనుభవాన్ని శ్రీ సుందర్రావు ఇన్ హిజ్ ఫుట్ స్టెప్స్ అనగా ఆయన అడుగుజాడలలో అనే ఒక కవితతో శాశ్వతంగా పదిలపరిచారు. ఆయన అనుభవాన్ని కవితగా సనాతన సారథి ఆంగ్ల మాసపత్రికలో ప్రచురింపబడింది. ఆ కవిత లోని ప్రారంభం వ్యక్తుల యొక్క భావమును ఈ విధంగా ఉంటుంది. ప్రభు, మీరు నడుస్తూ వెళ్ళండి, నేను మిమ్మల్ని అనుసరిస్తూ వస్తాను. తుది శ్వాస వరకు సత్య ప్రమాణముగా విశ్వాసముతో శ్రీ సుందర్రావు జీవితాంతం వరకు ఆ విధంగానే స్వామి అడుగు జాడలలో నడిచారు. 1975వ సంవత్సరం జనవరి 3వ తేదీన భగవాన్ బాబా వారు ఊటీ నుండి బృందావనంకు తిరిగి వచ్చి ఆ మరునాడు బొంబాయికి ప్రయాణం పెట్టుకున్నారు. తన హృదయావేదనను భగవాన్ దివ్య చరణార విందముల వద్ద నివేదించుకొని ఆయన అనుగ్రహ ఆశీస్సులను పొందడానికి శ్రీ సుందర్రావు ఆ రోజు ఉదయం భగవాన్ గదిలోనికి వెళ్ళారు. భగవాన్ బాబా వారు ఆయనను ఎంతో ప్రేమతో ఆశీర్వదిస్తూ, నీవింక విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైంది. నీ బాధలను, బరువులను అన్నింటినీ నాకు అప్పగించు అని చెప్పారు. తరువాత స్వామి బొంబాయి వెళ్ళిపోయారు. అదే రోజు రాత్రి 9 గంటలకు శ్రీ సుందర్రావు ప్రశాంతంగా కన్ను మూశారు. ఆ సమయంలో భగవాన్ బాబా వారు బొంబాయిలోని ధర్మక్షేత్రంలో కొందరు భక్తులతో మాట్లాడుతున్నారు. ఉన్నట్లుండి ఒక్కసారి ఆయన పైకి చూచి సుందర్రావు వచ్చేశాడు అని చెప్పారు. స్వామి సర్వాంతర్యామిగానే ఆయన పోయిన విషయం ఇక్కడ తెలియజేశారు. ఆ మాట విని స్వామి చుట్టూ ఉన్న భక్తులు తలుపు వైపు చూశారు. అప్పుడు స్వామి వారితో అక్కడ కాదు ఇక్కడ అని తమ హృదయం వైపు చూపిస్తూ చెప్పారు. ఎంత అదృష్టవంతులండి, స్వామి హృదయంలో ఆ స్వామిలో ఐక్యమయ్యారు. నిస్సందేహంగా శ్రీ సుందర్రావు తన ఆఖరి క్షణం వరకే కాదు, ఆ తరువాత కూడా తన ప్రభువును అనుసరించారు. బెంగుళూరు వద్ద గల వైట్ ఫీల్డ్ లోని బృందావనం క్యాంపస్ డీమ్డ్ యూనివర్సిటీ అయిన శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థకు 1982వ సంవత్సరంలో అనుబంధము చేయబడిన ఇప్పుడు ప్రొఫెసర్ డి నరేందర్ అక్కడికి కళాశాలకు ప్రిన్సిపాల్ గా ఉండేవారు. నిజానికి ఆయన అప్పటికి 12 సంవత్సరముల నుండి ఆ పదవిలో ఉన్నారు. ఆయన అందరి ప్రేమాభిమానములను, గౌరవమును చూరకొన్న ప్రిన్సిపల్ అని నేను నిస్సంకోచముగా చెప్పగలను. గంభీరమైన విగ్రహము,
సంస్కారం మూర్తీభవించిన నడవడి ఆయన బాహ్య లక్షణాలైతే పాండిత్య, ప్రకర్ష, దయాద్ర హృదయము ఆయన అంతరంగ వ్యక్తిత్వమైన లక్షణాలు. ఆయన మంచి సూక్ష్మ బుద్ధి గల పరిపాలనా దక్షుడు కావడం చేత తన సహజ లక్షణాలైన మౌనము మరియు మితభాషిత్వములను కళాశాల యొక్క పరిపాలనా వ్యవహారాలలో చాలా సమర్థవంతముగా ఉపయోగపెట్టారు. మంచి దైవభక్తి గల కుటుంబములో పుట్టినప్పటికీ శ్రీ నరేంద్ర ప్రారంభములో భగవాన్ బాబా వారి యందు అవిశ్వాసము మరియు నిరాసక్తత కలిగి ఉండటం చేత ఆయన స్వామి దగ్గరకు చేరుకోవటానికి చాలా సమయం పట్టింది. మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీ నుండి ఆంగ్ల సాహిత్యములో ఆనర్స్ డిగ్రీ తీసుకునే నాటికే శ్రీ నరేంద్ర ఆయన మాటల్లోనే చెప్పారు, భారతీయ సంస్కృతి మీద ఏమాత్రము స్థిరమైన విశ్వాసము లేని ఆధునిక విద్యను అభ్యసించిన యువతకు ప్రతినిధి. పాశ్చాత్య సంస్కృతి సాహిత్యముల ప్రభావము చేత స్వమతాభిమానము తగ్గిపోయి లేక పూర్తిగా నశించి సమకాలీన సమాజముపై విరక్తి భావము పెంచుకోవడమే ఒక ఫ్యాషన్గా అలవాటు చేసుకున్న యువకుడు. 1962 సంవత్సరంలో శ్రీ నరేంద్ర కుటుంబంలో ఒక విషాద సంఘటన సంభవించింది. అదే అండి, సాయిరామ్ అండి. ఓకే అండి. సర్వదేవతాతీత స్వరూప్ భగవాన్ శ్రీ సాయి బాబా వారి పాదపద్మం నమస్కరించి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి స్వామికి మరియు గురువు గారికి, అమ్మగారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అలాగే పద్మాబాయి అన్న గారికి, కోటేశ్వరరావు గారికి, పార్థసారథ గారికి నా హృదయపూర్వక సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. 1962 సంవత్సరములో శ్రీ నరేంద్ర కుటుంబములో ఒక విషాద సంఘటన సంభవించింది. ఆయన 4 ఏళ్ల కుమారుడు గౌతమ్కు వింతైన ఒక నరములకు సంబంధించిన వ్యాధి వచ్చింది. మద్రాసు మరియు బెంగుళూరు నగరములలోని వైద్య నిపుణులందరూ ఆ వ్యాధి నివారణ అయ్యే అవకాశము లేదని, ఆ బాలునికి ఇంకా భవిష్యత్తు లేదని ముక్త కంఠంతో చెప్పారు. దాంతో ఏమీ చెయ్యలేని నిస్సహాయత ఆ కుటుంబమును ఆవహించింది. గాఢాంధకారములో దారి తెన్ను కానక కొట్టుమిట్టాడుతున్న ఆయన శోకసప్త హృదయము అంతవరకు తనకు అగమ్య గోచరంగా ఉండిపోయిన ఏదో దివ్యతత్వము నుండి సహాయం అర్థించాలని ఆక్రోశించింది. శ్రీ రామకృష్ణ పరమహంస మరియు శ్రీ రమణ మహర్షి యొక్క బోధలను ఆయన అధ్యయనం చేయడం మొదలుపెట్టిన తరువాత అశాశ్వతమైన ఈ మానవ జీవితంలో శాశ్వతమైన తత్వం ఏదో అన్వేషించాలనే తపన ఆయనలో మొదలైంది. దానితో పాటు భక్తిపరమైన శాస్త్రీయ సంగీతమును ఆలకించడం వలన కూడా ఆయన శోకతప్త హృదయానికి గొప్ప స్వాంతన లభించింది. కొన్ని నెలల తర్వాత భగవాన్ బాబా వారు మద్రాసుకు విచ్చేసి ఒక చిరకాల భక్తుని ఇంట్లో 15 రోజులు బస చేశారు. శ్రీ నరేంద్ర మరియు ఆయన తండ్రి కలిసి గౌతమ్ను ఆయన వద్దకు తీసుకుని వెళ్ళి ఆ బాలుని ఆశీర్వదించి అనుగ్రహింపమని ప్రార్థించారు. ఆ సమయంలో భగవాన్ వారికి ఇంటర్వ్యూ అనుగ్రహించారు. కరుణా సముద్రులైన అవతారమూర్తితో ఆంతరంగిక సంభాషణ ఆనాటి నుండి వారి జీవితాలను శాశ్వతంగా మార్చివేసింది. వారి మనసులలో నిరాశకు బదులు ఆశా కుసుమం వికసించింది. శ్రీ నరేంద్ర ఆనాటి తమ మానసిక స్థితిని వర్ణిస్తూ పెను తుపానులో చిక్కుకున్న ఓడవలే
గమ్యం లేకుండా కొట్టుకుపోతున్న నా జీవితంలో భగవాన్ బాబా వారు ఒక ప్రచండ వాయువు వలె ప్రవేశించి నా మనస్సుని తెరచాపయందు ఒక నూతనోత్తేజమును నింపి అవిశ్వాసము, సందేహము మరియు నిరాసక్తత అనే సాలెగూళ్లను నా మనస్సు నుండి తొలగించి నా ఆలోచన విధానమునకు ఒక దిశా నిర్దేశము చేశారు అని చెప్పారు. ఆ తరువాత శ్రీ నరేంద్ర వ్యాధిగ్రస్తుడైన తన కుమారుని తీసుకుని కుటుంబ సమేతముగా తరచూ ప్రశాంతి నిలయం రావడం ప్రారంభించారు. భగవాన్ బాబా వారి యందు గౌతమ్కు గల ప్రేమ చాలా మిక్కుటమైనది, స్వాభావికమైనది. భగవాన్ బాబా వారు కూడా చాలా తరచుగా ఆ బాలునితో మాట్లాడుతూ ఉండేవారు. అలా స్వామి తనతో మాట్లాడినప్పుడల్లా అతని ఆనందానికి హద్దులు లేకుండా పోయేవి. అయితే శారీరకంగా అతని పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తూ వచ్చింది. అతనిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలని వాళ్ళు మనస్ఫూర్తిగా చేసే ప్రయత్నంలో భాగంగా ఆ కుటుంబ సభ్యులంతా కలిసి ప్రతిరోజు సాయంత్రం పూట తమ ఇంట్లో భజన చేసేవారు. ఆ సమయంలో వారి ఇంటిలోని పూజా గదిలో ఉన్న విగ్రహాలు, ఫోటోలన్నిటిపై భగవాన్ బాబా వారి అనుగ్రహ చిహ్నములైన విభూతి, కుంకుమ, అమృతము వచ్చేవి. గౌతమ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడల్లా అతనికి అవసరమైన మందులు, ఇంజెక్షను సీసాలు చాలా అద్భుతంగా వారి పూజ గదిలో ప్రత్యక్షమయ్యేవి. అవి ఆ బాలునికి సమయానికి స్వస్థత చేకూర్చేవి. చూడండి అద్భుతం. శ్రీ నరేంద్ర కుటుంబము చేసిన ఆర్తితో కూడిన ప్రార్థనలను మన్నించి భగవాన్ బాబా వారు అనేక సార్లు వారి ఇంటికి వచ్చి భక్తి పాటలు పాడి వారికి ఆనందమును కలుగచేశారు. స్వామి ఎప్పుడు వారింటికి వచ్చినా ఆయన దృష్టి అంతా గౌతమ్ పైననే ఉండేది. శ్రీ నరేంద్ర కుటుంబములో భగవాన్ బాబా వారు ప్రవేశించడానికి, వారి కుటుంబం ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి కారకుడైన ఆ బాలుని స్వామి ఎప్పుడు గురువు అని పిలిచేవారు. గౌతమ్ శారీరక పరిస్థితి నానాటికి క్షీణిస్తుండినప్పటికీ అతడు అంతరంగంలో ఎల్లప్పుడూ దివ్యమైన ఆనందము అనుభవిస్తూ ఉండేవాడు. క్రమంగా అతని కాళ్ళు, చేతులు చచ్చుబడిపోయి కంటి చూపు తగ్గిపోయి కేవలం వినికిడి శక్తి మాత్రమే స్థిరంగా నిలిచింది. భగవాన్ బాబా వారు ఎంత నిశ్శబ్దంగా అతడిని సమీపించినా ఆ బాలుడు ఏదో విధంగా ఆయన రాకను కనిపెట్టి సంతోషంగా పలకరించేవాడు. తమ కుమారుని తీవ్ర అనారోగ్యము వలన దుఃఖము, అధైర్యములతో నిండిపోవలసిన వాళ్ళ జీవితాలు భగవాన్ బాబా వారి ప్రవేశముతో ఉత్సాహము, సంతోషములతో నిండిపోయాయి. నిజానికి భగవాన్ బాబా వారు ఆ బాలుని పేరు మార్చి విజయ సాయి అని నామకరణం చేస్తూ ఆ పేరు భౌతిక శక్తిపై మానసిక, ఆధ్యాత్మిక శక్తుల విజయమునకు సంకేతమని వివరించారు. కాలం గడుస్తున్న కొద్దీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతార కార్యక్రమంలో తాను కూడా ఒక ఉపకరణముగా సేవలందించాలని శ్రీ నరేంద్ర హృదయంలో తీవ్రమైన ఆకాంక్ష బయలుదేరింది. ఆయన భార్య మరియు తల్లిదండ్రులు కూడా అదే మార్గంలో నడిచారు. తాము ఎల్లప్పుడూ భగవాన్ బాబా వారి సంరక్షణలో, మార్గదర్శకత్వంలో ఉండాలని ఆ కుటుంబము స్వామిని మనసారా ప్రార్థించింది. ఎట్టకేలకు 1970వ సంవత్సరములో భగవాన్ బాబా వారు వారి ప్రార్థనలను మన్నించి శ్రీ నరేంద్రను బెంగుళూరు వచ్చి తమ అవతార కార్యక్రమంలో పాలు పంచుకోమని చెప్పారు. చాలా సంవత్సరాల తర్వాత భగవాన్ బాబా ఆ సంఘటనను గురించి ప్రస్తావిస్తూ, నరేంద్రను బెంగుళూరు వచ్చి సేవ చేయమని నేను కోరినప్పుడు ఆయన ఎటువంటి ప్రశ్నలు వేయలేదు. నిజానికి ఆ సమయంలో అతనికి నేను ఏ పని చేయాలో కూడా చెప్పలేదు. అయినప్పటికీ అతను ఎటువంటి సందేహము పెట్టుకోకుండా నేరుగా మద్రాసులో తాను పనిచేస్తున్న కాలేజీకి వెళ్ళి తన ఉద్యోగానికి రాజీనామా చేసి కుటుంబంతో సహా బెంగుళూరు వచ్చేసి స్వామి ఆదేశముల కొరకు ఎదురు చూస్తూ ఉండిపోయాడు అని శ్రీ నరేంద్రకు స్వామి యందు గల అచంచల భక్తి విశ్వాసములను కొనియాడారు. సాక్షాత్తు భగవంతుడి చేత కొనియాడబట్టం అంటే అది పూర్వజన్మ సుకృతం.
1970వ సంవత్సరము జూన్ నెలలో శ్రీ నరేంద్ర బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ సైన్స్ కామర్స్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా నియమింపబడే నాటికి ఆ కాలేజీ స్థాపించి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ప్రారంభ దశలోనున్న అటువంటి కాలేజీకి సారథ్యం వహించడం నిజానికి చాలా సాహసోపేతమైన కార్యమే. అయినప్పటికీ శ్రీ నరేంద్ర భగవాన్ బాబా వారి యందు సంపూర్ణ విశ్వాసముతో, అంకిత భావముతో, శరణాగతితో తన బాధ్యతలను నెరవేర్చారు. మంచి మేధాశక్తి, సహృదయము వంటి ఉత్తమ లక్షణాలు కలిగిన శ్రీ నరేంద్ర ఆ కళాశాలను మంచి ఆదర్శప్రాయమైన ఆధునిక గురుకులముగా తీర్చిదిద్దాలనే భగవాన్ బాబా వారి స్వప్నము సాకారము కావడానికి తీవ్రమైన కృషి చేశారు. భగవాన్ కూడా శ్రీ నరేంద్రపై అపారమైన ప్రేమానుగ్రహములను వర్షించారు. ఫలితముగా వారిద్దరి మధ్య అత్యంత మనోహరమైన బాంధవ్యము నెలకొన్నది. ఒకరోజు సాయంత్రం భగవాన్ బాబా కారును రప్పించి తాను అందులో కూర్చొని శ్రీ నరేంద్రను కూడా కూర్చోమన్నారు. కారు స్టార్ట్ కాగానే స్వామి శ్రీ నరేంద్రతో, ఈ రోజు సాయంత్రం నేను నిన్ను కారులో ఇంటికి దిగబెట్టుదామనుకుంటున్నాను అని చెప్పారు. తన ప్రభువు తనపై చూపించిన అపారమైన అనుగ్రహమునకు శ్రీ నరేంద్ర పరవశులైనారు. అయితే భగవాన్ తమ గృహమును సందర్శించనున్నారనే వార్తను తన భార్యా బిడ్డలకైనా ముందుగా తెలియచేసే అవకాశము లేనందువలన అక్కడ స్వామికి సరి అయిన స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయలేనేమోనని శ్రీ నరేంద్ర ఆందోళన చెందారు. బెంగళూరు నగరములోని ఉల్సూరులో తన ఇంటి దగ్గర కారు ఆగగానే శ్రీ నరేంద్రను కారులోనే కూర్చోమని చెప్పి భగవాన్ బాబా కారు దిగి వారింటి తలుపు దగ్గరకు వెళ్లి బయట ఉన్న కాలింగ్ బెల్ నొక్కారు. తలుపు తీసిన శ్రీ నరేంద్ర భార్య సాక్షాత్తు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చిరునవ్వు నవ్వుతూ అభయహస్తము పైకెత్తి అక్కడ నిలబడి ఉండడం చూసి దిగ్భ్రమ చెందింది. అప్పుడు ఆ బాబా లోపలికి అడుగు పెడుతూ, నరేంద్ర ఇంటికి వచ్చేశాడా అని అడిగారు. ఆయన భార్య, స్వామి ఆయన ఇంకా కాలేజీ నుండి ఇంటికి రాలేదు అని సమాధానం చెప్పింది. అప్పుడు భగవాన్ బాబా చిలిపిగా చిరునవ్వు నవ్వుతూ బయటికి వచ్చి శ్రీ నరేంద్రను పిలిచారు. స్వామి పిలుపున అందుకున్న శ్రీ నరేంద్ర ఇంటిలోనికి వచ్చారు. దాంతో ఆ కుటుంబ సభ్యులందరూ స్వామి ఆడిన ఆ చిలిపి నాటకానికి మనసారా ఆనందించారు. తరువాత భగవాన్ బాబా వంటగదితో సహా వారి ఇల్లంతా తిరిగారు. వారి కుమారుడు విజయసాయిని ఆశీర్వదించి కొద్ది నిమిషాలలోనే బృందావనమునకు తిరిగి వెళ్ళిపోయారు. 1974వ సంవత్సరములో వారి కుమారుడు విజయసాయి ప్రశాంతంగా కన్నుమూసినప్పుడు శ్రీ నరేంద్ర మరియు వారి కుటుంబ సభ్యులపై భగవాన్ బాబా వారు కురిపించిన ప్రేమానుగ్రహములు అపారమైనవి. కొద్ది రోజులు పోయిన తరువాత భగవాన్ బాబా వారి గృహమును సందర్శించి, విజయసాయిది పూర్తిగా ఆధ్యాత్మిక జన్మ, తన కర్మ శేషమును పూర్తి చేసుకోవడానికే అతడు ఈ ప్రపంచంలో అడుగు పెట్టాడు. కేవలం వినికిడి, స్పర్శ తప్పించి ఇతర ఇంద్రియములు ఏవి పనిచేయకపోయినా స్వామి యందు అతనికి ఉండే భక్తి అతనిని తన జీవిత పరమార్థమైన ముక్తి పదమును చేరుకునేటట్లు చేసింది. భక్తి శ్రద్ధలే మానవ జీవితంలో అత్యంత విలువైన ఆస్తి. ఈ ధనముంటే మానవుడు తన జీవితంలో అన్ని రకాల ఆటంకములను అధిగమించవచ్చు అని చెప్పాడు. కుమారుడు పోయిన దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు స్వామి చల్లని మాటలు స్వాంతనను చేకూర్చాయి. ఉపాధ్యాయులు తమ విద్యార్థులను ప్రేమపుత్రులుగా భావించాలని భగవాన్ బాబా వారు బోధించిన అత్యంత ప్రధానమైన ఆదేశమును శ్రీ నరేంద్ర తూచా తప్పకుండా పాటించారు. ఆయన తన విద్యార్థులను ఎంతగానో ప్రేమించారు. శ్రీ నరేంద్రను ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు మంచి క్రమశిక్షణను పాటించే ప్రేమ, దయలతో నిండిన హృదయము గల అధ్యాపకునిగా జ్ఞాపకం పెట్టుకుంటారు. ఆయనకు విద్యార్థుల యందు గల ప్రేమకు నిదర్శనంగా ఒకనాడు ఆయన క్లాసులో జరిగిన ఈ క్రింది హాస్యరసభరితమైన ఉదంతమును పేర్కొనవచ్చును.
బృందావనంలోని శ్రీ సత్యసాయి కళాశాల ప్రాంగణంలో నిర్దేశింపబడిన కఠినమైన జీవితానికి అలవాటు పడని కొత్తగా వచ్చిన విద్యార్థి ఒకడు తరచుగా క్లాసు రూములో నిద్రమత్తులో ఉండేవాడు. ఒక రోజున ఆ విద్యార్థి క్లాసులో పొరపాటున కుర్చీలో కూర్చున్న శ్రీ నరేంద్ర చేతిపై తన తలను ఆనించి కొద్దిసేపట్లో అలాగే నిద్రపోయాడు. శ్రీ నరేంద్ర మాత్రం ఎటువంటి అసౌకర్యము ఫీల్ అవ్వకుండా తన పని తాను చేసుకుపోయారు. ఆ పీరియడ్ అయిపోయి గంట కొట్టిన తరువాత మాత్రమే ఆ విద్యార్థిని లేపి బెల్లు కొట్టేశారు లే అని చెబుతూ విద్యార్థి తల కింద ఉన్న తన చేతిని వెనకకు తీసుకున్నారు. నాన్న మేడం, సాయిరామ్ తండ్రి. మనం అందరం బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళే. ఐ థింక్ మీరు కూడా చేసే ఉంటారు. బస్సులో చేశారా? చేశాం. మన పక్కన వాడు ఎప్పుడైనా మన మీద పడ్డప్పుడు మన ఏ విధంగా ఆలోచించే వాళ్ళని, ప్రవర్తించే వాళ్ళు ఒక 2 నిమిషాలు మాట్లాడండి. మీరు చెప్పకూడదు, నేను చెప్తా. అవును, అంటే మనము కొంచెము లేపి వెంటనే సరిగా కూర్చోండి, నా మీద పడుతున్నారు అని చెప్తాం. అసహనం ఫీల్ అవుతాం. అదే ఫీల్ అయ్యి వెంటనే అతన్ని లేపి చెప్పేస్తాము మనము. కానీ స్వామి లైన్లోకి వచ్చిన తర్వాత భజనలో చిన్నపిల్లలు అట్లా పడుకుంటుండిపోతారు. భజన వింటూ వింటూ పడుకుంటారు. పడుకుంటున్నప్పుడు ఇప్పుడు మనం నేనైతే భరించగలుగుతున్నాను ఇప్పుడు, బికాస్ ఆఫ్ స్వామి. అంటే ఇక్కడ మనకి నాకైతే చాలా ఓపికని ప్రసాదిస్తూ వచ్చారు స్వామి. సో ఇప్పుడు నాకు ఆ కండిషన్ లేదని నేను కొంచెం ధైర్యంగానే చెప్పగలుగుతాను. సాయిరా. దాంతో సిగ్గుపడిపోయిన ఆ విద్యార్థి ప్రిన్సిపాల్ రూమునకు పరిగెత్తి ఆయనకు క్షమాపణ చెప్పబోగా శ్రీ నరేంద్ర విద్యార్థికి క్యాంపస్లో అంతటి కఠినమైన దినచర్య పాటిస్తూ కూడా క్లాస్ రూములో మేలుకొని ఉండడం ఎలాగో చాలా శాంతంగా బోధించారు. ఇది మనం నేర్చుకోవాల్సింది. 1976 సంవత్సరంలో భగవాన్ బాబా వారు బృందావనంలోని కాలేజీ బిల్డింగ్ కు పక్కనే విద్యార్థుల కొరకు సమస్త సౌకర్యములు గల ఒక విశాలమైన హాస్టల్ బిల్డింగ్ కట్టించడానికి నిర్ణయించారు. అంతవరకు విద్యార్థుల ఆశ్రమంలోనే సరి అయిన సౌకర్యములు లేని పురాతనమైన ఒక చిన్న బిల్డింగ్ లో ఉంటుండేవారు. ఆ కొత్త స్థలంలో భవన నిర్మాణానికి భూమి పూజ జరిపించడానికి అప్పటికే ఏర్పాట్లు జరిగిపోయాయి. అయితే విద్యార్థులు మాత్రం ఆశ్రమంలో తమ ప్రియతమ ప్రభువు నివసించే మందిరానికి దూరంగా నిర్మింపబడే నూతన భవనంలోనికి మారే ఆలోచనకు సుముఖంగా లేరు. ఒక రోజు ఉదయం భగవాన్ బాబా వారు విద్యార్థుల హాస్టల్ను సందర్శించినప్పుడు ఒక విద్యార్థి తమను స్వామి దివ్య సన్నిధి నుండి దూరం చేయవద్దని వేడుకుంటూ స్వామికి ఒక ఉత్తరం సమర్పించుకున్నాడు. అప్పుడు భగవాన్ బాబా వారు ఆ ఉత్తరమును ప్రిన్సిపాల్ శ్రీ నరేంద్రకిచ్చి ఆయనను అందరికీ వినపడేలా గట్టిగా చదవమన్నారు. శ్రీ నరేంద్ర ఉత్తరం చదువుతుండగా విద్యార్థులందరూ కలిసి ముక్త కంఠముతో తమ ప్రార్థనను మన్నించుడని స్వామిని వేడుకొన్నారు. అప్పుడు భగవాన్ కొత్త స్థలంలో భవన నిర్మాణానికి మార్కింగ్ చేస్తున్న శ్రీ జోగారావు మరియు ఇతర ఇంజనీర్లను వెంటనే తమ వద్దకు రమ్మని కబురు పంపారు. వాళ్ళు రాగానే స్వామి, జోగారావు, ఈ కొత్త స్థలంలో హాస్టల్ బిల్డింగ్ కట్టించడం విద్యార్థులకు ఇష్టం లేదు, వాళ్ళు ఇక్కడే ఉండాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అని శ్రీ జోగారావును అడిగారు. శ్రీ జోగారావు మాత్రం, స్వామి, ఈ దశలో మనం ప్లాన్లను మార్పు చేయలేం. ఆ కొత్త స్థలంలో మన కట్టబోతున్న భవనము విద్యార్థులకు చాలా సౌకర్యంగా ఉంటుంది అని తన నిశ్చితమైన అభిప్రాయమును తెలియజేశారు. అప్పుడు భగవాన్ బాబా విద్యార్థుల వైపు మీరేమంటారు అన్నట్లు చూడగా వాళ్ళు మళ్ళీ, స్వామి, మాకు ఎటువంటి సదుపాయములు సౌకర్యములు అవసరం లేదు, మీకు దగ్గరగా ఉంటేనే మాకు సంతోషంగా ఉంటుంది అని ఖచ్చితంగా తేల్చి చెప్పారు. అప్పుడు స్వామి మళ్ళీ ఈ విషయంలో శ్రీ నరేంద్ర అభిప్రాయం కోరారు. నరేంద్ర, నీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. దానికి శ్రీ నరేంద్ర, స్వామి, విద్యార్థులు తమ తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు, వాళ్ళు స్వామి కొరకే ఇక్కడికి వచ్చారు, అందువలన తాము స్వామి దివ్య సన్నిధిలోనే ఉండాలని వారి కోరిక పూర్తిగా సమంజసమైనదని నా అభిప్రాయము. స్వామి, మా ఈ చిన్న కోరిక తీర్చాలని నేను కూడా వినయపూర్వకంగా వేడుకుంటున్నాను.
అని విన్నవించుకున్నాడు. నిజంగానే ప్రేమపుత్రులు అనమాట ఇప్పుడు వీళ్ళు. ప్రిన్సిపాల్ శ్రీ నరేంద్ర యొక్క వినయపూర్వకమైన నిశ్చితాభిప్రాయమును విన్న భగవాన్ బాబా వారి హృదయము విద్యార్థులకు తమ యందు గల ప్రేమకు ఆర్ద్రమైంది. వెంటనే భగవాన్ విద్యార్థుల కొత్త హాస్టల్ బిల్డింగ్ ఆశ్రమ ప్రాంగణంలోనే నిర్మించాలని నిర్ణయించారు. బృందావనంలోని శ్రీ సత్యసాయి కళాశాలకు ప్రిన్సిపాల్ గా 18 సంవత్సరాలు పనిచేసిన తరువాత సరిగ్గా రిటైర్ అయ్యే ముందు శ్రీ నరేంద్రకు పక్షవాతం వచ్చింది. వెంటనే ఆయనను బెంగళూరులోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చేర్పించి అక్కడ కొన్ని రోజుల పాటు చికిత్స చేయించారు. ఆ సమయంలో భగవాన్ బాబా వారు ప్రశాంతి నిలయంలో ఉన్నారు. ఒక రోజు తెల్లవారుజామున శ్రీ నరేంద్రతో పాటు ఆయనకు సహాయంగా నర్సింగ్ హోమ్ లో ఉన్న ఆయన చిన్న కుమారుడు భరత్ 5 గంటలకు మెలకు వచ్చి చూస్తే తన తండ్రి అప్పటికే మెలకువగా ఉండడం కనిపించింది. ఆ అబ్బాయి తండ్రి మంచం దగ్గరకు వెళ్లి చూస్తే శ్రీ నరేంద్ర ముఖంలో ప్రశాంత సుందరమైన చిరునవ్వు వెలుగుతుండడం కనపడింది. అప్పుడు శ్రీ నరేంద్ర కొంచెం తడబడుతూ, భరత్, కొద్ది నిమిషాల క్రితం స్వామి ఇక్కడకు వచ్చి వెళ్ళారు అని చెప్పారు. నమ్మశక్యం కాని ఆ వార్తకు భరత్ ఆశ్చర్యపోయి తలుపు వైపు చూచాడు. అయితే తలుపు మామూలుగానే లోపలి వైపు నుండి గడియ పెట్టి ఉన్నది. శ్రీ నరేంద్ర తన అనుభవాన్ని కుమారునికి వర్ణించి చెబుతూ, నాకు కొద్ది రోజులలోనే నయమవుతుందని స్వామి అభయం ఇచ్చారు. స్వామి నా కొరకు విభూతి సృష్టించి కొంచెం నా నోట్లో వేసి నుదుటిపై కూడా పెట్టారు అని చెప్పారు. ఆ తరువాతే భరత్ తన తండ్రి నుదుటిపై అప్పుడే తీర్చిదిద్దినట్లున్న విభూతి రేఖలను గమనించాడు. ఆ రోజు ఉదయమే సుమారు 7 గంటల ప్రాంతంలో ప్రశాంతి నిలయంలో భగవాన్ బాబా మందిరం బయట వరండాలో కూర్చున్న శ్రీ నరేంద్ర తండ్రి జస్టిస్ దామోదర్ రావు వద్దకు వచ్చి ఆయనతో, ఈ తెల్లవారుజామున నేను బెంగళూరులో నర్సింగ్ హోమ్ లో ఉన్న మన నరేంద్ర వద్దకు వెళ్ళి చూచి వచ్చాను, అతను బాగున్నాడు అని చెప్పారు. ఆ తరువాత శ్రీ నరేంద్ర చాలా వేగంగా కోలుకొన్నాడని ఇంకా వేరే చెప్పనవసరం లేదు. కొన్ని నెలల తరువాత శ్రీ నరేంద్ర తన విద్యార్థులతో మాట్లాడుతూ, ఆ విధంగా పక్షవాతంతో బాధపడటం కూడా నాకు ఎంతో మేలు చేకూర్చింది. ఎందువలనంటే ఆ సమయంలో అహేతుక కరుణా సింధువైన భగవాన్ బాబా వారి అపారమైన అనుగ్రహమును నేను పొందగలిగాను. అహేతుక కరుణా సింధుడు. ఆ మరుసటి సంవత్సరం గురు పూర్ణిమ పర్వదినం నాడు శ్రీ నరేంద్ర చివరిసారిగా ప్రశాంతి నిలయంలో భగవాన్ బాబా వారి దర్శనం చేసుకున్నారు. బృందావనం తిరిగి వచ్చిన తరువాత కూడా తరచూ శ్రీ నరేంద్ర భగవాన్ తనపై ప్రసరించిన కరుణాపూరితమైన చిరునవ్వును పదే పదే గుర్తు చేసుకుంటూ ఆనంద డోలికలలో విహరించేవారు. భగవాన్ బాబా వారు ప్రసాదించిన ఆ చిరునవ్వు ఆయన హృదయాన్ని ఆకట్టుకుని ఏదో ఒక అలౌకికమైన ఆనందానుభూతితో నింపివేసేది. కొద్ది రోజులలోనే శ్రీ నరేంద్ర తిరిగి అస్వస్థులైనారు. అయితే శారీరకమైన అనారోగ్యం ఆయన అంతరంగంలోని దివ్యమైన ఆనందానుభూతికి ఏమాత్రము ఆటంకము కాలేదు. ఒక 15 రోజుల లోపునే ఆయన జీవయాత్ర ప్రశాంతంగా ముగిసింది. తనకు అత్యంత ప్రీతి పాత్రుడైన ప్రిన్సిపాల్ శ్రీ నరేంద్ర భౌతిక కాయమును ప్రశాంతి నిలయమునకు తీసుకుని వచ్చి ఇక్కడ చిత్రావతి నది ఒడ్డున దహన సంస్కారము జరపవలసినదని భగవాన్ బాబా ఆదేశించారు. ఆ మరునాడు భగవాన్ శ్రీ నరేంద్ర కుటుంబ సభ్యులను ఇంటర్వ్యూకు పిలిచి వారి హృదయాల నుండి ఆయన పోయిన దుఃఖమును పూర్తిగా తుడిచివేశారు. శ్రీ నరేంద్ర అంత్యక్రియల సందర్భముగా 13వ రోజు వరకు భగవాన్ వారి కుటుంబానికి క్యాంటీన్ నుండి భోజనం పంపే ఏర్పాటు చేశారు. అంతేకాదు భోజనంతో పాటు స్వీట్లు కూడా పంపిస్తూ సంతోషంగా ఉండండి, నరేంద్ర స్వామిలో ఐక్యమైనాడు అని కూడా సందేశము పంపారు. 1964 సంవత్సరము జూన్ నెల 18వ తేదీన తీవ్ర ప్రమాదానికి గురై బెంగళూరులోని హాస్పిటల్ మంచం మీద పడున్న ప్రొఫెసర్ అనిమా ముఖర్జీ ఆశా నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకొక ఆయన స్టోరీ.
4 రోజులలో ఉన్నత విద్యకై అమెరికా వెళ్ళబోతున్న తరుణంలో అనిమా ముఖర్జీ తరుణంలో ఆమె తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురైంది. తన సోదరితో కలిసి బెంగుళూరులో స్కూటర్ మీద వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించి ఆమె కలలన్నీ చెదిరిపోయాయి. ఆమె కుడికాలి ఎందలి పిక్క ఎందు భాగములో గల ఎముకలు విరిగి ముక్కలైనాయి. డాక్టర్లు శస్త్రచికిత్స చేసి ఫలితం లేకపోగా కాలు పూర్తిగా తీసివేయాలని అభిప్రాయపడ్డారు. పరిస్థితి పూర్తిగా నిరాశాజనకంగా ఉన్నది. అటువంటి పరిస్థితులలో ఆశాకిరణం ఏ వైపు నుండి ఉదయించింది? ఆమె సోదరి కనక్ మరియు సోదరి భర్త దిలీప్ కుమార్ బెనర్జీ భగవాన్ బాబా వారికి గొప్ప భక్తులు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రాంగణంలో కల వారింటికి భగవాన్ 1-2 సార్లు విచ్చేశారు కూడా. ఆ ఇన్స్టిట్యూట్ లోని ఇనార్గానిక్ కెమిస్ట్రీ విభాగమునకు డాక్టర్ బెనర్జీ అధిపతిగా పనిచేస్తుండేవారు. భగవాన్ బాబా వారు అనిమను తప్పక రక్షిస్తారని డాక్టర్ బెనర్జీ దంపతులు విశ్వసించారు. అయితే అనిమకు అంతటి నమ్మకం కుదరలేదు. డాక్టర్ బెనర్జీ దంపతులు అనిమ విషయాన్ని భగవాన్ బాబా వారి ఎదుట ప్రస్తావించినప్పుడు ఆయన ఆమెకు పూర్తిగా నయమవుతుంది, అయితే 2 కాలివేళ్లు మాత్రం తీసివేయవలసి ఉంటుంది అని చెప్పారు. అంతే కదా. ఆమె కాలివేళ్లకు ఎటువంటి దెబ్బ తగిలినట్లు కనిపించకపోవటంతో చేత భగవాన్ మాటలు వారందరికీ చాలా ఆశ్చర్యమును కలిగించాయి. కానీ 2 రోజుల తరువాత భగవాన్ బాబా వారు ముందే చెప్పినట్లు గ్యాంగ్రీన్ అంటే కుళ్ళిందనమాట, కింద సోకిన ఆమె 2 కాలివేళ్లను తీసివేయవలసిన అవసరం ఏర్పడింది. అయితే అప్పటికి ఇంకా ఆమె కాలును పూర్తిగా తీసివేయాలేమోననే భయం మాత్రం తొలగిపోలేదు. డాక్టర్ బెనర్జీ దంపతులు ఈ పరిస్థితులలో భగవాన్ బాబా వారి సహాయం కోరడానికి భగవాన్ బాబా వారి వద్దకు పరిగెత్తినప్పుడు అనిమ తనలో తాను, నేను ఒక్కసారి కూడా భగవాన్ బాబా వారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళకపోయినా ఆయన నా యందు ఇంత ఆసక్తి ఎందుకు చూపాలి అని తర్కించడం మొదలుపెట్టింది. కొంతసేపైన తరువాత ఆమె సోదరి బావా చాలా ఉత్సాహంగా తిరిగి వచ్చారు. ఆమె సోదరి కనక్, ఈ రోజు సాయంత్రం భగవాన్ బాబా వారు నిన్ను ఆశీర్వదించడానికి హాస్పిటల్కి వస్తున్నారు అని ఆమెతో చెప్పింది. ఆ వార్త విన్న అనిమ మనసు కొద్ది కాలం పాటు క్షణాల పాటు పనిచేయడం మానివేసింది. భగవాన్ బాబా వారు తనపై అంతటి దయ చూపిస్తారని ఆమె ఊహించను కూడా ఊహించలేదు. ఆమె ఆలోచనలన్నీ స్తంభించిపోయాయి. తన జీవితాన్ని ఒక మలుపు త్రిప్పిన ఆనాటి సంఘటనను ప్రొఫెసర్ అనిమ ఈ విధంగా వర్ణిస్తున్నారు. భగవాన్ బాబా హాస్పిటల్కు వచ్చి నేనుండే గది తలుపు దగ్గర కొన్ని సెకండ్ల పాటు నిలుచొని నా వైపు తీక్షణంగా చూశారు. చంద్రబింబము వంటి స్వామి దివ్య వదనార విందములో అమాయకత్వము తొంగి చూసింది. ఒత్తైన నల్లటి బుట్టతల వంటి గిరిజాల జుట్టు తప్పించి ఆ క్షణంలో ఆయనలో నాకు ఎటువంటి ప్రత్యేకత గాని అసాధారణమైన అద్భుత వైఖరి గాని నాకు కనపడలేదు. ఆయన కొంచెం సేపు డాక్టర్ బెనర్జీ దంపతులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆ సమయంలో ఆయన వారి కుమారుడు చిరంజీవి దీపక్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని కొంచెం సేపు ఎత్తుకున్నారు. ఆయన నిరాడంబర స్వభావము, సౌమ్యత, అన్నిటికీ మించి నల్లని పెద్ద పెద్ద కళ్ళలో నుండి జాలువారే దయ, కరుణలు ఆ సమయంలో నాకు గోచరించి నా హృదయాన్ని కదిలించి వేశాయి. ఇంతలో ఆయన తన కుడి అరచేతిని శూన్యంలో గుండ్రంగా తిప్పుతూ ఒక్క క్షణంలో కాషాయాంబరధారి అయిన తన ప్రతిమయే చెక్కబడిన ఒక పతకమును సృష్టించారు. ఆనందంతో మెరుస్తున్న కళ్ళతో ఆ పతకము వైపు చూస్తూ, స్వామి ఇప్పుడు తాను ధరించిన కాషాయాంబరముతోనే ఆ పతకములో కనిపిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో అలౌకికమైన ఆయన సృష్టి కంటే ఆయన దివ్య సుందర వదనార విందములో గోచరించిన అమాయకత్వమే నాకు ఎక్కువగా ఆనందమును కలగచేసింది. తరువాత ఆ పతకమును స్వామి అవధులు లేని ఆనందముతో పొంగిపోతున్న దీపక్కు అందచేశారు. అప్పుడు ఆయన లేచి నా మంచమునకు అవతలి ప్రక్కకు నడిచి వెళుతూ, కనక్ యొక్క భక్తి, నీ ధైర్యము ఈ 2 కలిసి నన్ను ఇక్కడికి రప్పించాయి అని చెప్పారు. ఇంతలో నేను చూస్తుండగానే స్వామి తన కుడి అరచేతి నుండి పెద్ద మొత్తంలో విభూతిని సృష్టించి నా 2 కాళ్లపై ధారగా వర్షిస్తూ కొంచెం తీసి నా నుదిటిపై బొట్టు పెట్టారు.
తరువాత నా కళ్ళల్లోకి చూస్తూ అమెరికా వెళ్లే ఛాన్స్ తప్పిపోయిందని బాధపడుతున్నావా అని అడిగారు. ఆయనే మళ్ళీ విచారించకు, ఇంతకంటే మంచి ఛాన్సే వస్తుందిలే అని మెత్తని కంఠస్వరంతో నన్ను ఓదార్చారు. తరువాత మా అక్క బావల వైపు తిరిగి తొందరలోనే నేను ఆమెను పూర్తిగా బాగు చేస్తాను అని చెప్పారు. అది నాకు ఒక అద్వితీయమైన అనుభూతి. ఈ యాక్సిడెంట్ శారీరకంగా ఎంతో బాధను అనుభవిస్తూ ఉన్నత విద్యకై అమెరికా వెళ్లే మంచి అవకాశమును పోగొట్టుకొని మానసిక వేదన అనుభవిస్తున్న నేను స్వామి ఓదార్పు వలన వెంటనే తేరుకొన్నాను. భగవాన్ బాబా వారి దివ్య వాక్కును అనుసరించి కొన్ని నెలల లోపుగానే ప్రొఫెసర్ అనిమ కాళ్ళు బాగై లేచి తిరగగలిగింది. ఆమె శారీరక పరిస్థితిని బట్టి డాక్టర్లు అంతకు ముందు వెలిబుచ్చిన అభిప్రాయం పూర్తిగా తప్పు కావడంతో వాళ్ళు ఆశ్చర్యపోతూ భగవంతుడు ఒక్కడే ఈ విధంగా నయం చేయగలడు అని వ్యాఖ్యానించారు. 1965 సంవత్సరము డిసెంబర్ నెలలో భగవాన్ బాబా వారు ఆమెను లక్నోకు తిరిగి వెళ్లి అక్కడి విశ్వవిద్యాలయ కళాశాలలో అంతకు ముందు ఆమె పనిచేసిన ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ హెడ్ గా పదవీ బాధ్యతలు చేపట్టడానికి అనుమతించారు. వీడ్కోల్ సమయంలో ఆమెను ఆశీర్వదిస్తూ నీ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది అని చెప్పారు. భగవాన్ బాబా వారి అభయ వాక్కులు ప్రొఫెసర్ అనిమ జీవితంలో ఒక కొత్త వెలుగును, ఆశను నింపాయి. క్రమంగా మానవ రూపంలో అవతరించిన దైవమును తాను కలుసుకోగలిగాననే సత్యమును ఆమె తెలుసుకునేటప్పటికీ భగవాన్ బాబా వారి అవతార కార్యక్రమంలో ఒక ఉపకరణముగా సేవ చేయడమే తన జీవితమునకు సాఫల్యము అని ఆమె గ్రహించింది. ఎట్టకేలకు ఆమె హృదయంలో గూడు కొట్టుకున్న చిరకాల వాంఛ భగవాన్ బాబా వారు ఆమెను 1969 సంవత్సరం జూన్ నెలలో అనంతపురంలోని శ్రీ సత్యసాయి మహిళా కళాశాలకు ప్రిన్సిపల్ గా ఎంపిక చేసినప్పుడు తీరింది. అప్పటికి ఆ కాలేజీ స్థాపించి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. అనంతపురం పట్టణములో ఒక సామాన్యమైన భవనములో ప్రారంభించబడిన ఆ కాలేజీ 1971 సంవత్సరములో పట్టణం వెలుపల ఒక విశాలమైన క్యాంపస్ లోకి మార్చబడింది. తరచూ తాను అనారోగ్యంతో బాధపడుతున్న ప్రొఫెసర్ అనిమ కళాశాల యొక్క సర్వతోముఖాభివృద్ధికి గొప్ప ఉత్సాహంతో కృషి చేసింది. భగవాన్ ఆమెకు కాలేజీ బాధ్యతలు అప్పగిస్తూ నీకేదైనా సమస్య ఎదురైనప్పుడు తప్పక నన్ను కలుసుకోవచ్చు, మాట్లాడవచ్చు. నా ఫోన్ నెంబర్ 1, నీవు ఎప్పుడు ఫోన్ చేసినా నేను తప్పక పలుకుతాను అనే అభయం ఇచ్చారు. ఇందులో ఒక అంతరార్థం కూడా ఉన్నది. భగవాన్ బాబా వారితో ఆమెకు గల హృదయ సంబంధమును ఈ మాటలు గుర్తుకు తెస్తాయి. స్వామి తన మాట నిలుపుకొన్నారు. ఆమెకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా స్వామి వెంటనే స్పందించారు. అనంతపురం కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న తొలి సంవత్సరాలలో ప్రొఫెసర్ అనిమ రక్తమునకు సంబంధించిన ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండేవారు. డాక్టర్లకు కూడా ఆమె సమస్య ఏదో అంతుపట్టలేదు. చివరకు ఆమె శస్త్రచికిత్స చేయించుకోవాలని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. కానీ ఆ శస్త్రచికిత్స విజయవంతమవుతుందనే నమ్మకము వారికే లేదు. ఆ పరిస్థితులలో భగవాన్ బాబా ఆమెను పిలిచి 6 నెలల వరకు నీవు ఎటువంటి శస్త్రచికిత్స మాట తలపెట్టకు అని చెప్పి ఆమెను బెంగళూరులోని ఒక డాక్టర్ వద్దకు పంపించారు. ఆ డాక్టర్ ఆమెకు అత్యవసరంగా రక్తం ఎక్కించాలని చెప్పాడు. అలా కొన్ని వారాల పాటు ప్రతి వారం బెంగళూరు వచ్చి రక్తం ఎక్కించుకున్నాక కూడా ఆమె పరిస్థితులలో మార్పు లేదు. అందువలన ఆ డాక్టర్ కూడా నాన్న సాయిరామ్ ఈ యొక్క పేరా ఇంకా 4 లైన్లు ఉంది, బంద్ చేస్తా. అందువలన ఆ డాక్టర్ కూడా వెంటనే ఆమెకు శస్త్రచికిత్స చేయవలసిన అవసరం ఉందని చెప్పాడు. కానీ భగవాన్ బాబా అందుకు అనుమతి ఇవ్వలేదు. పైగా ప్రొఫెసర్ అనిమ యొక్క సోదరుని పిలిచి ఆమె విషయం నేను చూసుకుంటాను, నువ్వెందుకు ఆందోళన చెందుతావు అని చెప్పారు. భగవాన్ బాబా వారు అభయం ఇచ్చినట్లుగానే 6వ నెల పూర్తయ్యేసరికి ఎవ్వరికి చివరకు డాక్టర్లకు కూడా అంతుబట్టని ఆ వ్యాధి క్షణాలలో మాటుమాయమైంది. ఆ తరువాత ఆమె ఎటువంటి మందులు కూడా తీసుకోవలసిన అవసరం లేకపోయింది. స్వామివారి అనుగ్రహానికి ఎంతైనా కృతజ్ఞతలు తెలుపుతూ పెద్దలందరికీ కూడాను కృతజ్ఞతలు. సాయిరామ్. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్.
ఇద్దరు సోదరిమణులు చాలా టోటల్ కమిటెడ్ సోదరిమణులు స్వామికి వారి జీవితాన్ని అంకితం చేశారు. అంటే వేరే వాళ్ళని కాదా అంటే నేను అలా అన్నాను. ఇప్పుడు మాట్లాడే కనుక చెప్తున్నాను. వాళ్ళిద్దరు వాళ్ళ తన్ మన్ ధన్ టోటల్లీ భగవంతుడికి అర్పించడం జరిగింది. ఒక 2 జనరల్ విషయాలు మాట్లాడి కొంచెం సమయంలో కొంచెం గొంతు నొప్పిగా ఉంది నాకు. నిన్న సాయంత్రం కన్నీగినగర్ భజనకు వెళ్తాను సాటర్డే. 10 మంది పిల్లలు వస్తారు. అదే నాకు ఆనందం. 10 మంది ఉన్నారంటే 10,000 మంది ఉన్నారు. 10,000 మంది వస్తారా గుడికి? డైమండ్ షాప్ కి ఎంతమంది వస్తారు? చేపల మార్కెట్ లో ఎంతమంది ఉంటారు? అయిపోయిన తర్వాత నాకు ఏదో పర్సనల్ కావాలంటే ఆటో డ్రైవర్ వేరే రూట్ లో తీసుకెళ్ళాడు. ఇటెందుకు పోనిస్తున్నావు అన్నా. పాలు అడిగారు సార్ అన్నాడు. సరే ఒక మిల్క్ బోట్ ఉంది, మెయిన్ రోడ్ అనమాట. అది పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పెద్దది. పక్కన పేవ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. చాలా పెద్ద రోడ్లు. కానీ తెలియకపోతే అడవిలో చిక్కుకున్నట్టే ఉంటుంది. అన్ని రోడ్లు ఉంటాయి, 30-40 రోడ్లు ఉన్నాయి క్రాస్ రోడ్ కనీగనగర్. సరే అతను పాలు తీసుకుంటున్నాడు. నేను చూస్తే పక్కన పేవ్మెంట్ మీద 3-4 వికలాంగులు పాపం అలా కూర్చున్నారు. ముందు ఒక స్ట్రీమూత్ వచ్చింది, నాకు రైట్ సైడ్ వచ్చింది. నేను లెఫ్ట్ లో కూర్చున్నాను ఆటోలో. రైట్ సైడ్ వచ్చి ఆగింది. ఆవిడ ట్రై సైకిల్ మీద నడుస్తుంటది, ఎప్పుడు వస్తుంటది. నన్ను చూసినా మా మేడం చూసినా ఆపుతుంది. ఇచ్చే ఏదో ఆఫర్ చేస్తాం తంతి. ఒకసారి వాళ్ళ బిడ్డని కూడా పిలిచి ఇంటికి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ట్రై సైకిల్ కాకుండా స్కూటర్ మీద ఎక్కింది. నాకు అర్థం కాల. రైట్ సైడ్ ఆపింది. సైరం అది తీసేసి అంటే ఎంత అంటే నెలకి 1000 ఎంతో ఈఎంఐ అంది. బాబా విభూది ఇవ్వరా అంది. తప్పకుండా ఇచ్చిన. మంగళవారం రామ్మ ఈశ్వరమ్మడే మీ అమ్మాయిని కూడా పట్టుకురా, పాద సేవ చేస్తుంది అంది. ఇచ్చాను. లెఫ్ట్ సైడ్ 3 ఆ పేవ్మెంట్ మీద 3-4 పాపం అలా కరెంట్ తో ఉన్న హ్యాండిక్యాప్ చాలా మంది చూసుకుంటూ పోతున్నారు. చాలా మంది వాళ్ళు చూసుకుంటూ పోతూనే ఉన్నారు. అలా చూసుకుంటూ పోతూనే ఉంటారు. కానీ మనం చూసుకుంటూ పోకూడదు. వాళ్ళగా మనం చూసుకుపోతున్నాం అంటే మన సాయి భక్తులు అనుభవించుకోకూడదు. మన సాయి భక్తులు చెప్పకూడదు అసలు. నో ఎలిజిబిలిటీ టు టెల్ లైక్ దట్. వాళ్ళలాగా మనం చూసుకుని పోతే మన సాయి భక్తులు అనడానికి అసలు మనకు అర్హతే లేదు. మీరు అనొచ్చు, మా పక్కన మన పార్క్ లో కూడా ఇట్లా వాకింగ్ చేస్తుంటే ఇద్దరికి ఇచ్చాను చూసి నేను వాకింగ్ చేస్తుంటే బయట నుంచి నడిచిపోతే సెక్యూరిటీ గార్డ్ కాంపౌండ్ వాళ్ళ దగ్గర పోతే అక్కడికి వచ్చి ఎస్ ఐ హ్యాడ్ సాయి ప్రింటింగ్ ప్రాసెస్ మేము నేను అనిపించింది. మాకు మొత్తం ఖాళీ అయితే మొత్తం ఖాళీ కావాలా. ఇందాక విజయసాయికి ఇప్పుడు స్వామి తగ్గించలేక నా పిల్లవాడికి ఇంతమందికి రోగాలు తగ్గించిన వాడికి ఆ పిల్లగాడికి అవయవాలన్నీ చచ్చుపడుతున్నా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అన్నిసార్లు పోయి నాకు అనిపించింది. అంత అయిపోతే మంచిదేగా, అంతా అయిపోవాలా. ఐ వాంట్ 0 బ్యాలెన్స్. నథింగ్. నా అకౌంట్ లో ఏమి ఉండకూడదు. నా అకౌంట్ కాదు, ఎవడి అకౌంట్ అయినా ఉండకూడదు. అకౌంట్ ఉంటే మళ్ళీ మనం రావాల్సిందే అకౌంట్ క్లియర్ చేసుకోవడానికి. ఇట్ మే బి ప్లస్ ఆర్ మైనస్. స్వామివారి 100వ జన్మదిన సందర్భంగా సుందరములో 100 అవర్స్ భజన ప్లాన్ చేశారు. లాంగ్ బ్యాక్ మేము ఎప్పుడో అనుకున్నాం. అలా అద్భుతంగా చేశారండి. అలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. చాలా నేను వైజాగ్ నుంచి కూడా వచ్చి ఎంవి కాలనీ సమితి వాళ్ళ ఎవరు శ్రీనివాస్ ఆదుర్తి ఎంవిపి కాలనీయా? ఎంవిపి కాలనీ ప్రేమ సదన్ అని మన వైజాగ్ కి పెద్దదండి. అది అక్కడే మన సిహెచ్ఎల్ పద్మావతి గారు వాళ్ళు బుక్స్ ఏమైనా కావాలంటే వచ్చి తీసుకుంటుంటారు. ఈ విధంగా వాళ్ళు ప్లాన్ ద భజన్ వెరీ అంటే సాయి స్వామి యొక్క ప్రోగ్రామ్ డిజైన్ అంటే ఎలా ఉంటుందంటే పెద్ద రామ్ లక్ష్మణ్ వచ్చి మన వరుస నుంచి వచ్చి పాటాను. ఫోటో కూడా పెట్టాను. ఇద్దరి మధ్యలో ఉంటున్నాను. చక్కగా వాళ్ళతో కూడా ఇంటరాక్టెడ్ తెలుగులో మాట్లాడుకున్నాం. ఎంతో మంది పెద్ద సింగర్లు పిలిపించారు. అంటే ప్లాన్ ద ప్రోగ్రామ్ లైక్ లెస్. భజన అంటే అలా ఉండాలి. ఎక్కడ ఒక్క సందర్భంలో చూస్తుంటాం ఎవరు ఉండరు, ఒకళ్ళిద్దరే పాడాలంటే ఏం పాడతారు, ఎంతసేపు పాడతారు వాళ్ళు మాట. మేము 5:30కి లోపలికి చాలా పెద్దలాడే వచ్చే ఆటో 6 o'clock 6 to 8 మా డిస్ట్రిక్ట్. వెంట బై 5:30. సరే అప్పటికే చాయ్ తాగబోతుంటే చాయ్ తాగమని పిలిచారు. ఇలాగ ఆర్కెట్ నుంచి వచ్చి సాయిరాం ముందు స్వామిని చుట్టుగా రండి అని చెప్పి స్వామి రూమ్ లోకి తీసుకెళ్ళాడు.
గబ్బగబ్బా పైకి తీసుకెళ్ళిపోయాడు స్వామి. మందిరంలోకి వెళ్ళాము. నేను అన్నాను, నేను ఒక్కనే మా మేడం కూడా తీసుకురా, మా మేడం రావాలంటే నెమ్మదిగా వస్తుంది, నేనే పరిగెత్తుతాను. మా ఇద్దరు పై కాంట్రాస్టింగ్ మెంటాలిటీ. నేనే పరుగులు ఉంటుంది నాది, కానీ నెమ్మదిగా రాడు. నేను చాలా సేపు నుంచున్నాను అక్కడ, లోపల కూడా పోయాను స్వామి రూమ్ లోకి. అన్న మా మేడం తీసుకురావాలంటే మళ్ళీ వేరే దారిలో నుంచి మళ్ళా స్వామి అట్నుంచి ఎక్కుతారన్నమాట. చాలా సార్లు ఎక్కువ వచ్చారు లోపలికి పైకి. ఆ రూట్ లో తీసుకొచ్చారు, దర్శనం చేసుకున్నాం, కింద బాగా జరిగింది. మేము లోపలికి పోయేటప్పుడు ఒక 40-50 మంది పైకి వెళ్ళుకున్నారు ఆడవర్స్లో 5 o'clock ప్రాంతంలో. దట్ ప్రోగ్రామ్. ఇవాళ సాయంత్రం 7 గంటలకి మళ్ళీ ఒక ఆయన అందరికి భోజన ప్రసాదాలు పెట్టే చాలా పెద్ద ఆయన, పొడుగ్గా ఉంటాడు, ఆజానుబాహుడు అరవింద్. అంత టాల్ మ్యాన్ ఎక్కడ చూడలేదు. ఈ లుక్స్ ఆఫ్ ద టోటల్ ప్రసాదం అండి. చక్కగా తెలుగులో మాట్లాడతాను. నన్ను చూసినండి ఆగి పలకరిస్తాడండి, ఆగి పలకరిస్తాడు. సాయిరాం మళ్ళీ సాయంత్రం మహామంగళారతికి వస్తున్నారా అంటే నేను ఏమీ అనలేదు, చూస్తామని ఓపుకుంటే మళ్ళీ వెళ్తాను. అద్భుతంగా 100% ప్రోగ్రామ్ సాగిందండి. మన ప్రోగ్రాం ప్రణాళిక ఆ విధంగా సాగాలి. ఒక మాట ముచ్చటించుకుని పేజీ నెంబర్ 150 లాస్ట్ పేర. నేను ఒకరోజు స్వామి దగ్గర సింహాసనం పక్కన కుర్చీ ఉంటది. 2 కుర్చీలు ఉంటే నేను కుడివైపు కుర్చీలో కూర్చుంటే ఎడమవైపు ఎవడన్నా మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చుంది. ఆ ఎడమవైపు కుర్చీలో సిహెచ్ఎల్ విజయ్ కుమార్ కూర్చున్నాడు. ఆయన ప్రసాద్ మాస్టర్ కూడా కూర్చున్నాడు. నేను సుభరత్నమ్మ కూడా ఎడమవైపు కుర్చీలో కూర్చుంటాయి. 2 కుర్చీలు ఉంటాయి అక్కడ, చెక్క కుర్చీ. అలా స్వామి సింహాసనం పక్కన కూర్చున్నా. ఎవరైనా 7:30, 8 o'clock ఫోన్ కాల్ ఫ్రమ్ యూఎస్ఏ. అర్ధరాత్రి, అంటే అర్ధరాత్రి రాత్రి పూట. ఈ మాటలు నాకు ఫోన్ లో వచ్చినాయి. 150 పేజీలో చివరి పేర. పుస్తకం ఎవడుంటే తీయండి, 150 పేజెస్, కొత్త బుక్ కోడ్ చివరి పేరాలో. సేమ్ డైలాగ్స్ అండి. అమెరికా నుంచి పెను తుఫానులో చుక్కుకున్న ఓడవలే గమ్యం లేకుండా కొట్టుకుపోతున్నాం నా జీవితంలో అని మాటలు వినిపించాయండి అమెరికా నుంచి. దిక్కుతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మీ పరిచయం ఏర్పడింది. సాయిరాం, మీరు నాకు ఒక ఓడలాగా ఉన్నారు అని ఆ శ్రీమతి అమెరికా నుంచి మాట్లాడిందండి. క్యాన్సర్ జయించింది. మొన్న మధ్య ఆంధ్రప్రదేశ్ వచ్చింది, తిరుపతికి వచ్చింది, నాకు కాల్ చేసింది. మనం కొంతమంది మహనీయుల గురించి అనుకున్నాము. ఆ నరనారాయణ గుహలో కొన్ని పేర్లు వచ్చినాయి. బహుశా అవన్నీ ఇప్పుడు వస్తాయేమో బహుశా. ఎస్ఏ మనం వేదాంత పరివ్రాజక సిద్ధపురుష పేరు అడగడానికి సాహసించలేరు. ఎవడు పడితే నీ పేరేంటి, నీ ఊరు మనం అడగకూడదు. వీడియో వెలిసి ఇందాక నేను మా భజన అయిపోయింది. మేము బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టారు. చక్కటి వడ అండ్ పొంగల్, చెన్నై పొంగల్కి ప్రసిద్ధి. కూర్చుంటే 3 సేవకులు కూర్చున్నారు. అందులో కేశవ్ అని నాకు బాగా తెలుసు. ఈ వెల్లచేరి సమితి అనమాట. అక్కడ ఫ్లెక్స్ లో వెళ్ళామండి. నడువు ఎత్తు ఫ్లెక్స్ లో హ్యాడ్ ఆన్ సర్వీస్. అది నా అదృష్టం. ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు నిలువెత్తు నా నడుము దాకా అంత లో ఏరియా. ఇక్కడ ఈ పెరుంగుడి అని ఉంటుంది. పెరుంగుడి యొక్క లోకల్ స్టేషన్ వెనకాల హట్మెంట్ ఏరియా అనమాట. చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు అక్కడ. ఆ సమితి ఇన్ఛార్జ్ కేశవ్ అని అంటారు అనమాట. ఎవరైనా బాగున్నారా అంటే నేను కేశవన్ బాగున్నాను. పేరు నాకు ఒకసారి టచ్ అయితే పేరు నువ్వు నన్ను మర్చిపోయినా నేను మర్చిపోయానని చెప్తా. నా పేరు మర్చిపోకు, లక్ష్మీనారాయణ పేరు అని చెప్తా. ఎవరికన్నా బాగా నాకు ఇంటిమసీ ఉంటే. డోంట్ ఫర్గెట్ లక్ష్మీనారాయణ. సత్యనారాయణ బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు ఈ మహావతార బాబా గురించి ప్రస్తావన చేసే ముందు అవతార ప్రకటన గురించి తెలుసుకుందాం. ఈ మాట అనగానే నాకు ఆ మాట గుర్తుకొచ్చింది నాకు సుందరంలో. మళ్ళీ నా దగ్గరకు వచ్చి 10 మందికి విభూతి ఇచ్చాను ఇవాళ స్వామి ప్రసాదం. ఈ జగత్తులో విష్ణువే
నాకు 2 భజన్స్ పాడే అవకాశం దొరికిందండి. ఒకటేమో మా మేడం చెప్తోంది, నాకు ఎక్కడైనా భజన పాడే అవకాశం వస్తే ఏం భజన పాడతాను, ఎవరైనా చెప్పండి. హర 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 మహా పాడు శ్రీనివాసరావు, పాడు. శ్రీనివాసరావు పాడు. హర 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 మహాదేవా, హర 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 మహాదేవా, సుభరతమ్మ పాడు. విభూతి సుందర సాయి శివ, విభూతి సుందర సాయి శివ, గంగాధర హర గౌరి శివ, గంగాధర హర గౌరి శివ, త్రిశూలధారి త్రినేత్ర శివ, పర్తిపురి పరమేశ శివ, పర్తిపురి పరమేశ శివ, విభూతి సుందర సాయి శివ, విభూతి సుందర సాయి శివ, హర 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 మహాదేవా. అలాగా విభూతి సుందర సాయి శివ అంటుంటే పెద్ద దండగా మార్చారు శ్రీనివాసరావు. చాలా పెద్ద దండ అనమాట. అంటే మేము భజన చేస్తున్నాం, ఎవరి పని ఎవరి డ్యూటీ వాళ్ళు మందిరంలో. నీకు తెలియదే ఉంది, అలానే ఉంటే స్వామి దగ్గర. అలాగా నేను విభూతి సుందర సాయి శివ అంటే పైనుంచి పూలు పడ్డాయి. మా మేడం ఇందాక ఆటోలో ఉంటుంది, నువ్వు విభూతి సుందర సాయి శివ అంటే పూలు పడ్డాయి చూసావు అంటే నేను ఖచ్చితంగా చూస్తా. నేను మందిరం బయట కళ్ళు మూసుకోవడానికి పోను. నేను ఎప్పుడు కూడా ఏ దేవుడు కూడా కళ్ళు మూసుకోను. ఎందుకు కళ్ళు మూసుకోవాలి? ఆయన చూడటానికి పోయినప్పుడు కళ్ళు మూసుకోవడం ఏంటి? దేవుడి దగ్గర పోయి కళ్ళు మూసుకోవడం ఏంటి? ఆయన చూడటానికి పోయినప్పుడు ఆయన విగ్రహం చూడటానికి పోయినా కళ్ళు మూసుకోవడం ఏంటి శ్రీనివాసరావు? నేను అన్నా నువ్వు చూసావా? అది చూసి ఓపెన్ ఎవరై షుడ్ నాట్ క్లోజ్. ఇంట్లో కూర్చొని క్లోజ్ చేసుకో, ధ్యానంలో ఉండు. మా మేడం అంటుంది విభూతి సుందర సాయి శివ అంటే పువ్వు పడి. నేను చూస్తూనే ఉన్నా, నువ్వు చూసావా అన్నా. చక్కగా పైనుంచి పెద్ద దండ నుంచి పైనుంచి పూలు పడ్డాయండి. ఈ జగత్తులో విష్ణువే సత్యనారాయణుడిగా జన్మించాడు. సత్యనారాయణుడే విష్ణువు. బాబా మాట్లాడి జంజాల సుమన్ బాబు రాయలా ఇది. స్వామి ఒక సందర్భంలో చెప్పిన మాటలు అన్నమాట. మన అదృష్టం ప్రతిరోజు ఈ విధంగా ఆయన అవతార వైభవంలో ఒక్కొక్క మాట. తర్వాత పెట్టిన పాదసారి కాదు కాసేపు బాబు. సత్యనారాయణుడే విష్ణువు. ఇతడు సామాన్యమైన నారాయణుడు కాదు, సత్యనారాయణుడు. దశావతారాలలో శ్రీకృష్ణ అవతారాల తర్వాత చివరిదైన కలికి అవతారం 3 అంశాలుగా విభాగం చెంది షిరిడి సాయి, సత్యసాయి, ప్రేమ సాయి అనే 3 అవతారాలు అయినాయి. అపరిమితమైన శక్తి అంతా ఒక్కసారిగా వస్తే సామాన్య జనులు తట్టుకోలేరు. గడిచిపోయిన కలియుగాలలో ఇది మనకి లెసన్ అండి. కలియుగం అంటే ప్రస్తుతమే కాదు, పొరపాటు పడద్దు మనం. ఇప్పుడేదో కలియుగం నడుస్తుంది కాదు. సో మెనీ కలియుగాస్ లైక్ దిస్. ఏదో మన కొత్తగా ఇప్పుడు మనం వచ్చాం, మన కలియుగంలో ఉన్నామండి, చాలా బిత్తిరిగా ఉండండి. బిత్తిరిగానే ఉంటుంది. మన ఆలోచనలు బిత్తిరిగా ఉంటే అంతా లోకం అంతా బిత్తిరిగానే ఉంటుంది. వీఆర్ ప్రాపర్ అండ్ పాజిటివ్, ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్ అండ్ ప్రాపర్. మనం ఇంప్రాపర్ గా ఉండి బయట అంతే ప్రాపర్ గా లేదంటే నువ్వే ఇంప్రాపర్ అయి ఉంటే బయట ప్రాపర్ ఎలా కనపడుతుంది. సో దిస్ ఈజ్ నాట్ ది ఫస్ట్ కలియుగ. వీ హ్యావ్ టు రికలెక్ట్, గుర్తుపెట్టుకోవాల్సిన. గడిచిపోయిన కలియుగాలలో సాయి అవతారం వచ్చి ఉండలేదు. ఇంత ముందు రాబోయే కలియుగంలో ఉండబోదు.
మా సార్ అంటారు, నీ తరచుగా నాకు అందరు గుర్తుకొస్తుంటారు ఇటువంటిలా. అందరూ మీరు కూడా అందరూ గుర్తుకొస్తుంటారు నాకు ఎప్పుడు కూడా. నాకు వేరే ఆలోచనలు ఉండవు. ఈయనని గుర్తుపెట్టుకుంటారు, నాకు సంబంధం లేదు. స్వామిని మనం ఎంతమంది గుర్తుపెట్టుకుంటాం, ఆయన మాత్రం మనం గుర్తుపెట్టుకుంటున్నట్టు ఎల్లప్పుడు. మా సార్ ఇప్పుడు సివిల్ అడ్వైజర్ పుట్టపర్తిలో ఉన్నారు, లక్ష్మీనారాయణరావు గారు అని. ఈ గౌరీ మేడం ఒక్కటే తెలుసు, మిగిలిన వాళ్ళు ఎవరికి తెలియదు, ఎవ్వరికి తెలియదు. అంతే కదండి, మీ తప్పితే ఎవరికి తెలుసు అండి? ఒకసారి ఏదో సత్తంగా చెప్పాడు అంతవరకు. ఇక్కడ పెట్టువేళ బట్టి ఏ లక్ష్మీనారాయణ ఆయన సార్ చెప్తుంటాడు అన్నమాట, నిష్ఠా గరిష్ఠుడు బాబు లక్ష్మీనారాయణ గారు అంటే. నాది కదా ఆయన, ఏ లక్ష్మీనారాయణ, నేను ఏం లక్ష్మీనారాయణ. ఏ అంటే ఆది, ఎం అంటే మధ్య, ఆది మధ్యాహ్నం రహితుడు లక్ష్మీనారాయణ సార్ అంటుంటాడు అన్నమాట. ఇఫ్ కృష్ణ కృష్ణ పరమాత్మ అనుకుంటే ఇప్పుడు దానికి రిలవెంట్. ఇక ముందు రాబోయే కలియుగంలో ఉండబోదు సాయి అవతారం. కృష్ణ డిజైర్స్, కృష్ణ మే కమ్ అగైన్, బట్ సాయి వోంట్ కమ్ అగైన్. సాయి అవతారం మళ్ళీ రాదండిగా. ఆ విధంగా నరనారాయణ గుహాశ్రమంలో ఆయన చెప్పిన ఆ భక్తుల్లో శ్రీ మహావతార్ బాబా, నిన్నేమో వేదాంత పరివ్రాజక సిద్ధ పురుష, నో నేమ్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఈ మహావతార్ బాబా. వెరీ సంక్షిప్త, అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ దొరకలేదు రచయితకి. పరమహంస యోగానంద ఆత్మకథలో మహానుభావుడైన ఈ మహావతార్ బాబా గురించి వివరణ ఉన్నది. దేశ విదేశాలలోని గొప్ప సాధకులు వీరి నుంచి మార్గదర్శకత్వం పొందుతుంటారు. వీరి వయస్సు 1000 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నది. ఒక పుస్తకంలో రాస్తున్నాడంటే ప్రామాణిక గ్రంథం ఉంది. సత్యసాయి ఏదో రాసిన పుస్తకాలు కాదు. సత్యసాయి బుక్స్ అండ్ ట్రస్ట్ వాళ్ళు పబ్లికేషన్ చేశారంటే ఒక గ్రంథం పబ్లిష్ కావాలంటే ఎట్లాగా స్క్రూటినీ చేస్తారో చూడండి. ఈ మహావతార్ బాబా వీరి వయసు 1000 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాచీన కాలపు క్రియాయోగమును పునర్జీవింపజేసిన మహానుభావులు వీరు. నరనారాయణ గుహాశ్రమంలోని నాయకుడికి వీరితో ఏకాంత సంభాషణ చేసే అదృష్టం కలిగింది. అప్పుడు ఆ మహాశయుడు భగవాన్ బాబా గురించి మాట్లాడుతూ, నాకు శివుని 3 అవతారముల గురించి తెలుసు. అనుకున్నాం, ఎందుకు సాయిబాబా వచ్చాడు, సత్యసాయి ఎందుకు రావాలి, ఒకటే కాలేదని చెప్పి సింపుల్ గా చెప్పాడు. భరద్వాజ మహత్వాన్ని వచ్చాడండి. సత్యసాయి బాబా ఎందుకు వచ్చాడు అంటే కేవలం భరద్వాజ మహత్వాన్ని వచ్చాడు. ఆయన కైలాసం పోవటము, అక్కడ వెయిట్ చేయడము, దట్ ఈస్ ద రీజన్. కారణం లేనిదే అవతారం రాదు, కార్యం లేనిదే అవతారం రాదు. నాకు శివుడి 3 అవతారముల గురించి తెలుసు. నేను షిరిడి సాయిని దర్శించాను. వర్తమానంలో సత్యసాయిని దర్శించాను. ఇక ముందు రాబోయే ప్రేమఛాయ అవతారం గురించి కూడా నాకు తెలుసు అన్నారు ఈ మహావతార్ బాబా. ఇక రాకుండా ఎలా ఉంటుందంటే రాబోయే అవతారం, నో డౌట్. ఇంకొక మహనీయుడు శ్రీ బాబా సుందరదాస్. అవతారం అంటే ఇక్కడ చిన్న క్యాప్షన్ ఉంది. భగవంతుడు అంటే నిర్గుణుడు, నిరాకారుడు. అందుచేత అతను తెలుసుకోవడం, అనుభవించడం భక్తులకు చాలా కష్టం. అందుచేత
నేను దేహాన్ని ధరించి ఈ ఆకారంతో వచ్చాను. సాధన కూడా సాకారంతో ప్రారంభమై అక్కడే అయిపోకూడదు. సాధన కూడా సాకారంతో ప్రారంభమై, అయ్యో సాయిబాబా ఫోటోలు ఏమింటే సాయిబాబా ఫోటో ఉందండి, ఏమంటే సాయిబాబా ఫోటో లేకపోతే నీకు ఒక్క సాయిబాబా ఫోటో కూడా లేదా? ఎప్పుడన్నా పొరపాటున ఈ మాట అంటే భవిష్యత్తులో దయచేసి అనకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్. ఎవరిని ఎప్పుడైనా అని ఉంటారా? ఎవరింటికన్నా పోయినప్పుడు అని ఉన్నారా మీరు? అనపోతే గొప్పవాళ్ళు మీరు. ఓపెన్ గా చెప్పండి దయచేసి. ఓపెన్ గా మాట్లాడలేకపోతే మాట్లాడద్దు. సాయిబాబా ఫోటో ఇంట్లో కనపడిపోతే వీళ్ళు ఒక్క సాయిబాబా, అయ్యో వచ్చేవండి బాబు, ఏదో ఒకటి పడుతుంటే మా ఇంట్లో నా నోటి నుంచి మాట రాగానే ఇప్పుడు నా షర్ట్ కింద పడింది చిలక నుంచి. అంటే ఇది కూడా మెరకిలేనంటే నాకు మెరకిలే, అన్ని మెరకిల్స్ నాకు. సాయిబాబా ఫోటో లేకపోతే ఏమైందండి మనకి? యూ షుడ్ నాట్ ఆస్క్ ఇన్ ఫ్యూచర్. దయచేసి ఎప్పుడైనా పూర్వంలో అడిగుంటే ఈసారి చదివించుకుందాం. బాబా సుందర్ దాస్ గురించి ఇది ఒకటి చెప్పి కంక్లూడ్ టుడే అండి. బాబా సుందర్ దాస్ గురించి బద్రీనాథ్ లో ఒక కథ ప్రచారంలో ఉంది. సుమారు 125 సంవత్సరాల క్రితం బద్రీనాథ్ లో వీరు చాలా మందికి దర్శనమిస్తూ ఉండేవారు. వీరు ప్రాణాయామ సాధనలో పరిపూర్ణత్వాన్ని సాధించారు. ఒక రోజున వీరు జనమంతా చూస్తుండగానే ఆకాశంలోకి ఎగిరిపోయారు. మన డిఎస్ శాస్త్రి గారు కూడా పైకి లేచారండి. ఎప్పుడన్నా అడగండి ఈసారి, రేపు వస్తే అడగండి. కోటేశ్వరరావు గారు ఎవరిని అడగండి. జస్ట్ రైట్ ఇట్, ఎల్ఎస్పి, సంబడి షుడ్ రైట్ ఇట్. సాయిరామ్ సార్. ఆయన పైకి లేచారండి. ఈయన లేచాయంటే పుస్తకంలో చెప్పాడు, ఎవరు తెలుసు. ఇందాక మీరు రిటర్న్ లో అనుకున్నాం, ఒక అమ్మాయి చెన్నై ఈస్ట్ కోస్ట్ లో ఉంటుంది, బాపట్ల వాళ్ళు. బాపట్ల రాధికుంటే తెలుసు, పార్వతి అని శ్రీదేవి వాళ్ళకి తెలుసు, బాపట్ల శ్రీదేవి వాళ్ళకి. అలా పాపని మా కళ్ళ ముందు అండి 2016 నుంచి ఇప్పుడు 9 సంవత్సరాలు చూస్తున్నాం. చిన్న పిల్ల అప్పుడు. ఇప్పుడు ఎంతగా ఎదిగిపోయిందండి బాబు. ఏ పుస్తకాలు ఆరాధ జరిగిందంటే, ఆరాధ జరిగితే మనకు తెలుస్తుంది. ఇప్పుడు అరణ్యాన్ని పుస్తకాల్లో చెప్తే ఎవరు తెలుస్తుంది అరణ్య గురించి? ఆరాధ్య కళ్ళ ముందు ఎదిగితే మంచి, ఇప్పుడు సార్ అన్నాడు, కళ్ళ ముందు ఎదిగితే తెలుస్తుంది. ఆ అమ్మాయి 9 సంవత్సరాలు ఎంతగా ఎదిగిందంటే మేమే ఒంటరి అయిపోతున్నాం అండి. ఇందాక ఇంకొక మాట కూడా మా మేడం, ఏ ఇంటికి చేస్తుంది ఎంతగా అదృష్టం ఉంటుంది. ఆ పిల్ల ఎవరింటికి వెళ్తుందో పాపం. అదండి ఎదగటం అంటే. సో టుమారో మీరు అడిగితే ఆయన చెప్తాడు, ఐ నో ఇట్, నాకు తెలుసు అది. ఇద్దరులో ఎవరో ఒకరు అడగండి సార్ని. అప్పటి నుంచి వారు సామాన్య జనులకు కనిపించకుండా సిద్ధయోగులు మాత్రమే దర్శనమిస్తారు ఆకాశంలోకి ఎగిరిపోయిన తర్వాత. నరనారాయణ గుహాశ్రమంలోని సాధకులందరికీ వారి దర్శన భాగ్యం లభించింది. వారితో కొంతసేపు సంభాషణ కూడా జరిగింది. బాబా సుందరదాసు తరచుగా గుహాశ్రమానికి వస్తుంటారు. ఇలా 3 సంవత్సరాల పాటు నరనారాయణ గుహకు రాకపోకలు జరిపిన తర్వాత ఒక రోజున ఆశ్రమవాసులు భగవాన్ సత్యసాయి బాబా వారి గురించి బాబా సుందరదాస్ మహాశయులను ప్రశ్నించారు. అప్పుడు ఆ మహనీయుడు అన్నమాట బాబా సుందరదాస్, మీ సాంగత్యం ఏర్పడినప్పటి నుంచి నా అదృష్టం, 5 సంవత్సరాలు బట్టి మీ సాంగత్యం చేస్తున్నా. సజ్జన పురుషులు మీరు అంత సామాన్యులు కాదు. సత్సంగం అంటే మీరేనండి. ఎలా ఉండాలి సత్సంగం అంటే? నేను బయట చాలా సత్సంగాలు చూస్తున్నాను. మీ అద్భుతమైన సాంగత్యంతో
అదే నిన్న కూడా అదే అనుకో, ఎందుకంటే ఏం కావాలి మాకు జీవితానికి, ఏం కావాలండి? ఐఎమ్ ఎంజాయింగ్, ఐఎమ్ మేకింగ్ ద పీపుల్ ఎంజాయ్. ఇలా తెల్లారుజామున వెళ్ళేటప్పుడు మా డిస్ట్రిక్ట్ సేవదల్ కోఆర్డినేటర్ కేశవన్న నా దగ్గరికి వచ్చాడు. కేలంబాకంలో ఉంటాడు. ఆమె దండం పెట్టాడు. అతను వెంటనే విభూతి ఇచ్చిన ఆయన అన్నమాట. తనని గుర్తుపెట్టారా అన్నాడు. కేశవ, నేను ఎలా మర్చిపోతాను? నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నీకు బాధ్యత స్వీకరించి మా ఇంటికి వచ్చిన ఫస్టే మా మేడం నీకు ఒక స్వామి బుక్, లాంగ్ నోట్ బుక్ ఇచ్చింది. కేశవ, నేను ఎలా మర్చిపోతాను? అప్పుడు ఆయన అన్నమాట, సార్ రోజు మీరు 100 మంది చూసుకుంటారు, రోజు మిమ్మల్ని 100 మంది మీరు 100 మందితో టచ్ లో ఉంటారు. నేను 100 మందిగా 1000 మంది ఉన్నా ఐ కాంట్ ఫర్గెట్ యు కేశవ. అంతా ఏంటో వాళ్ళ మిస్సెస్ నా దగ్గరికి వచ్చింది. నేను టైరామ్ సార్ అని గుర్తు, ఇందాక మీ ఆయన ఇదే ప్రశ్న చేశాడమ్మా. అప్పుడు మహా సుందర్దాస్ అన్నమాట, మీ సాంగత్యం ఏర్పడినప్పటి నుండి దయచేసి మీ సాంగత్యం నాకు ఇలానే కంటిన్యూ చేయండి. డోంట్ లీవ్ ఇన్ ద మిడిల్. అర్థంతంగా వదిలేకపోకండి దయచేసి. ఈయన చాలా రోజుల తర్వాత ఒక డివోటీ కాల్ చేసిన, ఈ మధ్య నేను చేసినా ఎత్తట్లేదు. ఆలోచించండి. ఇప్పుడు అర్థమవుతుందా? ఎల్ఎస్పి నేను చేసినా ఎత్తట్లేదు. మీరు అనుకుంటారు ప్లీజ్ ప్లీజ్ 10 seconds మాట్లాడతా అన్న వాళ్ళు, మెసేజ్ పెట్టిన వాళ్ళు నాకున్నారు. మీ ఊరి దగ్గరే శ్రీనివాసరావు. నేను చేసినా ఎత్తదు, కాల్ చేసి నేను కాల్ చేసినా ఎత్తదు. భలేవారు కదా. నేను చేస్తే ఎత్తింది. ఫస్ట్ డైలాగ్ ఏం కొట్టినా తెలుసా? కోపం పోలేదంటే నా మీద. అదేం సార్, నాకేం కోపం నాకు తెలీదా? నాకు తెలియదండి ఎవరికి నా మీద కోపం ఉంది, ఎవరికి నా మీద ప్రేమ ఉంది. అంత అమాయకునేం కాదు. నేను గుడ్డోను కాదు, చెవిటోను కాదు. ఐఎమ్ నాట్ బ్లైండ్, ఐఎమ్ నాట్ డెఫ్. సత్సంగానికి రా అంటే ఏదో కాకమ్మ కబుర్లు చెప్పింది శ్రీనివాసరావు నాకు. డబ్బులు పంపించింది. నేను డబ్బులు పంపిస్తే నేను సరే మంచి చాలా నాకు టచ్లో ఉండట్లేదు. నేనే కాల్ చేసిన, జూన్లో హైదరాబాద్ పోతున్నాం రమ్మని చెప్పిన. అక్కడ ఇల్లు ఉంది హైదరాబాద్. మీ సాంగత్యం ఏర్పడినప్పటి నుంచి సత్యసాయి బాబా వారి అవతారానికి సంబంధించిన పవిత్ర గాథలు విన్నానంటున్నాడు ఆ మహనీయుడు. జైమిని మహాభారతం వంటి మహిమాన్వితమైన గ్రంథములు చదివాను. అప్పటి నుంచి నా అంతఃకరణంలో, అంతఃకరణం అంటే మనందరూ తెలుసు కదా సార్, ఏంటి అంతఃకరణాలు అంటే? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇది 4 బయటకు కనపడం. నా అంతఃకరణంలో ప్రేమిస్తున్నానంటే ఎవరు తెలుస్తుంది? కోటేశ్వరరావు గారు. అవును సార్. నా అంతఃకరణంలో శ్రీనివాసరావుని ప్రేమిస్తున్నాను. ఏం కనపడుతుంది శ్రీనివాసరావుకి? ప్రేమ షుడ్ బి ఎక్స్ప్రెస్ అవుట్ సైడ్. అప్పటి నుంచి నా అంతఃకరణంలో ఈ సత్యసాయి అవతార పురుషులే అని విశ్వాసం ఏర్పడింది. చివరిగా వారి ఆశీస్సులు నాకు ఎప్పుడు లభిస్తాయా అని ఎదురు చూస్తున్నాను అన్నాడు శ్రీ బాబా సుందరదాస్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. Please stop recording, sir.
Dear sir, please stop recording. GM Lakshmi. Sairam sir. Bhajan Badu. Sairam sir. योग अवतारा साई रामा, योग अवतारा साई रामा, राम राम राम, साई राम राम राम, राम राम राम, सीतापते श्री 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 राम, योग अवतारा साई रामा, राम राम राम, परम निरंजन प्रशांति रामा, परम निरंजन प्रशांति रामा, श्री रघुरामा साई रामा, श्री रघुरामा साई रामा, राम राम राम, साई राम राम राम, योग अवतारा साई रामा, राम राम राम, साई राम राम राम, राम राम राम, सीतापते श्री राम, राम राम राम, सीतापते श्री राम, योग अवतारा साई रामा, राम राम राम, परम निरंजन प्रशांति रामा, श्री रघुरामा जानकी रामा, श्री रघुरामा साई रामा, राम राम राम, साई राम राम राम, योग अवतारा साई रामा. సాయిరామ్ సార్, థ్యాంక్ యూ సార్. సాయిరామ్ అండి. ఈ రోజు ధన్వంతరి కేదార్ శెట్టి మణి గారు, వారికి ముందు పి స్వాతి గారు ఒక పాట పాడతారు. సాయిరామ్. స్వాతి పాడండి. మధురనాథ గోపాల, మధురనాథ గోపాల, గోకుల బాల గోపాల, గోకుల
గోపాల గోపరిపాల గోపాల గోపరిపాల గోపాల 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 సాయి గోపాల మురళీ మనోహర సాయి గోపాల మురళీ మనోహర సాయి గోపాల మధురానాథ గోపాల గోకుల బాల గోపాల గోపరిపాల గోపాల 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 మురళీ మనోహర సాయి గోపాల మధురానాథ గోపాల